ఏమో అన్నీ కూర్చుంటాం కదా. శ్రీనివాస్ సార్, హలో. శ్రీనివాస్ సార్. వెయిట్ చేయి. ఓకే ఓకే సార్. సార్ నాది పోస్ట్ చేయండి, తిరుపతి సార్ది కూడా హ్యాండ్ రైజ్ చేయమని చెప్తా. ఈ ప్లేట్ మర్చిపోయినా ఇది నాదన్న. ఓకే బెటర్. చిన్నదానికి ఏమైంది బేట? ఇది ఇప్పుడే తోమినా, ఇప్పుడే తోమినా.
హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సంపత్ రత్న. నేను ఈరోజు మీటింగ్కి హోస్ట్గా వర్క్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ స్వాగతం, వెల్కమ్ మా బిజినెస్లోకి. ఇది చాలా పెద్ద బిజినెస్, ఇంటర్నేషనల్ కంపెనీ ఇది. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 60 సంవత్సరాలు దాటింది. ఇండియాలో ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా 22 సంవత్సరాలు అవుతుంది రన్ కాబట్టి. ఈరోజు కండిషన్ ఏమి అంటే, ఎవరన్నా బిజినెస్ ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే జీరో ఇన్వెస్ట్మెంట్లు, అంటే మీరు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా నేషనల్ వైడ్ భారతదేశం మొత్తంలో పెద్ద బిజినెస్ బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీ ఇది. మీ ఉద్యోగంతో పాటు పార్ట్ టైంగా వర్క్ చేసుకునే ఆపర్చునిటీ. తర్వాత వచ్చేసి మీ మొబైల్లోనే మీ బిజినెస్ ఆపరేట్ చేసుకునే అంత ఫెసిలిటీ ఉంది బిజినెస్లో. టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది కాబట్టి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే బిజినెస్ ఇది. ఈరోజు ఇట్లాంటి బిజినెస్ గురించి మీరు వినబోతున్నారు. ఈరోజు మనకి ఎవరైతే బిజినెస్ ప్లాన్ చూపిస్తున్నారో వాళ్ళు వచ్చేసి సింగరేణిలో జాబ్ చేస్తారు. అంటే వాళ్ళ మేడం పేరు మీద బిజినెస్ ఉంది. వాళ్ళు పార్ట్ టైంకి అంటే వాళ్ళ మేడంకి సపోర్ట్ చేయడానికి బిజినెస్ గురించి నేర్చుకోవడం జరిగింది. వాళ్ళకి బిజినెస్ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు కూడా పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ బిజినెస్లో చాలా పొటెన్షియల్ ఉంది, ఈ బిజినెస్లో చాలా అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలు ఈరోజు వాళ్ళు పీపుల్కు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు సింగరేన్ జాబ్లో ఉండి పార్ట్ టైంకి అంటే హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నారు. పార్ట్ టైంకి ఈ బిజినెస్లో వాళ్ళ మేడంకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను స్పీకర్ ఇన్వైట్ చేస్తున్నా. స్పీకర్ వచ్చేసి మంచిర్యాల లొకేషన్ నుండి మాట్లాడేది. ఈరోజు మనం జూమ్ మీటింగ్ కాబట్టి మనం ఎక్కడి నుండి అయినా మీటింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఈరోజు నేను కరీంనగర్లో ఉన్నా. ఈరోజు టీంలో ఉన్న పీపుల్ డిఫరెంట్ లొకేషన్స్ నుండి ఈరోజు మీటింగ్ వింటున్నారు. ఈరోజు ఎవరైతే మనతో మాట్లాడే స్పీకర్ ఉన్నారో వాళ్ళు మంచిర్యాల నుండి మనతో మాట్లాడుతున్నారు. సార్ పేరు వచ్చేసి తిరుపతి సార్, వాళ్ళ మేడం వచ్చేసి అంజలి. తిరుపతి సార్ అండ్ అంజలి మేడం, ప్లీజ్ వెల్కమ్ సార్, మీరు మాట్లాడవచ్చు సార్. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ అండి. నా పేరు తిరుపతి అండి, మంచిర్యాల నుంచి. నేను వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్స్రే టెక్నీషియన్ వర్క్ చేస్తున్నాను. మై వైఫ్ వచ్చేసి అంజలి, తను మాట్లాడుతుంది. గుడ్ ఈవినింగ్, నా పేరు అంజలి, హోమ్ మేకర్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నేను ఎందుకు ఈ బిజినెస్ మా మిస్సెస్కి హెల్ప్ చేస్తున్నాను, అసలు ఈ బిజినెస్లో ఏముంది, బిజినెస్ అంటే ఏంటిది, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంటేషన్ ద్వారా. నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, వెల్కమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ వెల్కమ్ అండి. ఇది ఒక లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ, మన జీవితాన్ని మార్చే బిజినెస్ ఆపర్చునిటీ. దాని గురించి నేను మాట్లాడకపోతున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఉద్యోగం ఏంది, ఉద్యోగానికి వ్యాపారానికి తేడా ఏంది, మనం ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఇన్కమ్ మనకు సరిపోతుందా, మనకి ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరమా, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఒక ప్యూర్లీ బిజినెస్ ఆపర్చునిటీ, పక్కా బిజినెస్ అన్నమాట మనం మాట్లాడేదైతుందో. ఓకే అండి, ఈ బిజినెస్ ఏంటి అంటే 21వ శతాబ్ది వ్యాపారం. 21వ శతాబ్ది వ్యాపారం ఇప్పుడు 21st సెంచరీ కదా ఇదంతా. దీనిలో రాబర్ట్ టి కియోసాకి ఒక బుక్ రాశారు. తను వచ్చేసి 21వ శతాబ్ది వ్యాపారం అని టైటిల్ పెట్టి ఒక పుస్తకం రాసిండు. ఆ పుస్తకంలో ఏం విషయాలు ఉన్నాయి దాని గురించి నేను మాట్లాడతాను. అయితే ఈ రాబర్ట్ టి కియోసాకి ఎవరు, ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే ఒకసారి మీరు ఈ గూగుల్లో సెర్చ్ చేయండి రాబర్ట్ టి కియోసాకి ఎవరు అని. కొత్త పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు గూగుల్లో ఒకసారి రాబర్ట్ టి కియోసాకి గురించి సెర్చ్ చేయండి. రాబర్ట్ టి కియోసాకి అని అతను ఎవరంటే అమెరికాలో ఒక బిజినెస్ మెన్. అతను ఒక ఆథర్, కొన్ని పుస్తకాలు రాసిండు అన్నమాట. అతను ఒక ఫౌండర్ ఆఫ్ రిచ్ గ్లోబల్ ఎల్ఎల్సి అండ్ రిచ్ డాడ్ కంపెనీకి ఫౌండర్ అతను. అయితే ఈ రిచ్ డాడ్ కంపెనీ ఏం చెప్తుంది అంటే ప్రైవేట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తానమాట. ఇది ఎట్లా ఇస్తుంది అంటే పీపుల్కి, ఇతను ఏమంటాడంటే 99% పీపుల్ ఫైనాన్షియల్లీ ఇల్లిటరేచర్ అంటాడు అనమాట. అంటే 99% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థిక నిరక్షరాస్యులు అంటాడు. అంటే ఆర్థికంగా జనాలను బలోపేతం చేయడానికి వీళ్ళు కొన్ని బుక్స్ ద్వారా, కొన్ని వీడియోస్ ద్వారా ఫైనాన్షియల్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనమాట. దీనిలో ఇతను వచ్చేసి
చాలా పుస్తకాలు రాసిండు. అందులో ఒకటి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ఒకటి, వై వి వాంట్ యూ టు బి రిచ్. ఇది డొనాల్డ్ ట్రంప్ తను ఇద్దరు కలిసి రాశారు. అక్కడ బుక్ మీద చూసినట్టయితే 2 men 1 message అని ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఒక మెసేజ్ ఇచ్చారు, వై వి వాంట్ యూ టు బి రిచ్ బిజినెస్ స్కూల్. ఇంకొక ఇక్కడ మీరు చూసినట్టయితే వై ఏ స్టూడెంట్స్ వర్క్ ఫర్ సి స్టూడెంట్స్. అంటే ఒకసారి ఆ బుక్ ఒకసారి గమనించండి, వై ఏ స్టూడెంట్స్ వర్క్ ఫర్ సి స్టూడెంట్స్. అంటే ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏ స్టూడెంట్స్ వర్క్స్ ఫర్ సి స్టూడెంట్స్ అంటే సి గ్రేడ్ స్టూడెంట్స్ కొరకు ఏ గ్రేడ్ స్టూడెంట్స్ పని చేస్తున్నారు అనమాట. అంటే ఒకసారి మీరు చూడండి, అంటే మనము బయట బిజినెస్లు కొన్ని చూసినట్టయితే ఎడ్యుకేషన్కును అంటే మనకు చదువుకును బిజినెస్ కు సంబంధం ఉండదు. అంటే చదువులో వెనుకబడిన అంటే సి గ్రేడ్ స్టూడెంట్స్ కూడా బిజినెస్ లో సక్సెస్ అవుతారు. మనం ఒకసారి గమనించినట్టయితే బిల్ గేట్స్ అంటాడు ఒక మాట, నేను ఏదైతే ఉన్నానో నేను ఫెయిల్యూర్ స్టూడెంట్, కాకపోతే హైలీ సక్సెస్ఫుల్, అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ నా దగ్గర పనిచేస్తున్నారని చెప్తారు అనమాట తను. అంటే ఒకసారి చూడండి, అంటే ఏ గ్రేడ్ స్టూడెంట్స్ సి గ్రేడ్ స్టూడెంట్స్ కొరకు ఎట్లా పనిచేస్తున్నారు దాని గురించి ఇట్లా కొన్ని పుస్తకాలు రాసి. అయితే తను ఏం చెప్తున్నాడు రాబర్ట్ కియోసాకి, ఇప్పుడు నేను చెప్పేదంతా ఈ క్వాడ్రంట్, ఈ 4 విషయాలు అర్థమైతే మనకి ఈ ముందు బిజినెస్ అంతా అర్థమవుతుంది అనమాట. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మనుషులు మనం ఎందుకు పనికి వెళ్తాం, అందరం పనికి వెళ్ళడానికి గల కారణాలు ఏంది అంటే మన అందరం డబ్బుల కొరకు పనికి వెళ్తాం. మరి డబ్బులు ఏం చేసుకుంటాం, యాక్చువల్ డబ్బులు ఏం చేసుకోవాలి చాలా మందికి అర్థం కాదు. మనం ఎందుకు పనికి పోతున్నాం అనేది కూడా అర్థం. నాకు కూడా అంతకుముందు ఒక డ్రీమ్ ఉండే, ఏదైనా ఒక మంచి జాబ్ రావాలి, మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది అనే ఒక డ్రీమ్ ఉండే. అసలు ఎందుకు పనికి పోతున్నది నాకు అర్థం కాలేదు, పని ఎందుకు కావాలనేది అర్థం కాలేదు. నేను ఈ కాన్సెప్ట్ లో కొన్ని మీటింగ్స్ విన్న తర్వాత నాకు అర్థమైంది అంటే మనుషులు పనికి పోయేది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పనికి వెళ్తారు. ఎందుకంటే పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులని మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాడుకోవాలి, అంతే కదండి. దాని కొరకు అంటే మన లైఫ్ లో ముఖ్యమైనది ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్. అంటే మనీ అవసరము, ఆరోగ్యం అవసరం. కానీ ఇలా మనం చూస్తుంటే మనీ కొరకు పరిగెడుతున్నాం, ఆరోగ్యాన్ని పనంగా పెడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మనం యవ్వనంగా ఉన్నప్పుడు మనము డబ్బుల కొరకు పరిగెడుతున్నాం. అదే యవ్వనం అయిపోయినాక మనము వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం యవ్వనంగా ఉన్న డబ్బులన్నీ ఆరోగ్యం కొరకు దవాఖానలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలా మంది పేదవాళ్ళు అవుతున్నారు. ఇవాళ మనం గమనించినట్టయితే 70% పీపుల్ తెలంగాణలో కానివ్వండి, పేపర్ మ్యాగజైన్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది 70% మంది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆస్తులను అమ్ముకుంటున్నారు ఆరోగ్యాల కొరకు. ఓకేనండి, అంటే మన ఆస్తులు మనం పాడైన సార్ తిరుపతి సార్ చెప్పండి. తిరుపతి సార్ చెప్పండి. మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, ఏం కాదు. ఓకే సార్, ఓకే అండి. అయితే మనకు ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే రాబర్ట్ కియోసాకి యాక్టివ్ ఇన్కమ్ కు ప్యాసివ్ ఇన్కమ్ తేడా చెప్తున్నాడు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే మనం పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనము ఒక పనిని చేసిన తర్వాత దాన్ని ఆపిన తర్వాత కూడా దాని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. అయితే ఈ యాక్టివ్ ఇన్కమ్ కు ప్యాసివ్ ఇన్కమ్ ఉన్న తేడాలో ఇతను ఏం చెప్తున్నాడంటే మనుషులు 4 క్వాడ్రంట్లో పనిచేస్తుంటారు. మనుషులు చేసే పనులను మనం 4 భాగాలుగా విభజించినప్పుడు ముఖ్యంగా ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మెన్స్, ఇన్వెస్టర్స్ అంటారు. అంటే ఎంప్లాయ్ అంటే ఏంటి, జాబ్, అది ప్రైవేట్ జాబ్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ కానివ్వండి. యాజ్ ఎంప్లాయ్ అంటే జాబ్కి వెళ్తారు. తన యొక్క 24 గంటల టైం తనకు మనిషికి దేవుడిచ్చిన టైం ఎంత 24 గంటలు. ప్రతి మనిషికి ఉండేది 24 గంటల టైం. 24 గంటలల్లో జాబ్కి 8 to 10 hours వెళ్తాం. మనం 8 to 10 hours మన టైంను అమ్ముకుంటే మనకు అక్కడ ఇన్కమ్ వస్తుంది. అంటే మనం పని చేస్తే పైసలు వస్తాయి, పని చేయకపోతే పైసలు రావు. ఎవరైనా కూడా ఈ జాబ్ చేసే పర్సన్స్ ఏముంటుంది అంటే వీళ్ళకి ఒక బాస్ ఉంటాడు, పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. ఏ కంపెనీ అయితే నిన్ను ఎంప్లాయీగా పెట్టుకుంటారో ఆ కంపెనీ కొన్ని పనులు, వాళ్ళకి ఏం పనులు అవసరం ఉంటాయో ఆ పనులు మనకు నేర్పుతారు, మనం నేర్చుకొని చేయాల్సి ఉంటుంది. అట్లా జాబ్ అంటే మన ఎవరైతే బాస్ ఉంటాడో బాస్ చెప్పిన పనులు చేస్తే సరిపోతే అక్కడ పెద్ద స్కిల్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. కొన్ని స్కిల్స్ కూడా వాళ్ళే నేర్పుతారు. అంటే మనం చదివిన చదువు ఒకటి ఉంటుంది, మనం చేసే జాబ్ ఒకటి ఉంటుంది. బయట మనం బాగా గమనించినట్టయితే చాలా మంది పీపుల్ కూడా వాళ్ళు చదివింది ఒకటి ఉంటే చేసేది ఒకటి ఉంటుంది. అంటే మనం ఎందుకు చదువుకునేది ఏంటి, ఇప్పుడు చేసేది ఏంటంటే ఆ జాబ్లో వాళ్ళకి ఏది అవసరం ఉందో వాళ్ళు నేర్పుతారు అక్కడ. అది నేర్చుకుని మనం చేస్తే సరిపోతుంది. అది ఎంప్లాయ్ అంటారు. ఇక్కడ తను ఏం చేస్తాడంటే తనకు ఉన్న టైంను అమ్ముకొని తను మనీని గెయిన్ చేసుకుంటాడు. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏంటంటే వీళ్ళు ఒకరి దగ్గర పని చేయరు అనమాట.
వీళ్ళకు ఒక బాస్ ఉంటారు, వీళ్ళకు ఒకరి దగ్గర పనిచేయడం నచ్చదు, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత వ్యాపారాలు వాళ్ళు పెట్టుకుంటారు, చిన్న చిన్న బిజినెసెస్. ఉదాహరణకు మనం గమనించినట్టయితే ఈ రోడ్డు పక్కన కంగనాల్స్ కానివ్వండి, సారీ సెంటర్స్ కానివ్వండి, బట్టల షాపులు కానివ్వండి, ఇట్లా జిరాక్స్ సెంటర్లు కానివ్వండి, ఇట్లా చాలా ఉంటాయి కదా. మనం షటర్ తీస్తే పైసలు వస్తాయి, షటర్ తీయకపోతే పైసలు రావు. ఇక్కడ కూడా ఏంటి అంటే మనం పని చేస్తే పైసలు వస్తాయి, పని చేయకపోతే పైసలు రావు. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జోన్ లోకి ప్రొఫెషనల్స్ కూడా వస్తారు, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, వీళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జోన్ లోకి వస్తారు. వీళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట. వీళ్ళు కూడా ఇప్పుడు క్లినిక్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయి, క్లినిక్ ఓపెన్ చేయకపోతే డబ్బులు రావు. అట్లా ప్రాక్టీస్, ఇప్పుడు లాయర్ అనుకోండి, తన ప్రాక్టీస్ నడిస్తే డబ్బులు వస్తాయి, ప్రాక్టీస్ నడవకపోతే డబ్బులు రావు. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. బిజినెస్ మ్యాన్ అంటే ఏంది? బిజినెస్ అని వచ్చేసరికి వీళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది, వీళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు, ఆ సిస్టమ్ ద్వారా వీళ్ళకి ఇన్కమ్ వస్తాయి, మనీ వర్కింగ్ ఫర్ యూ. అప్పుడు ఈ బిజినెస్ లో వచ్చేసి మనీ మన కొరకు పనిచేస్తాను అనమాట. అయితే ఈ రాబర్ట్ టి కియోసాకి ఏం చెప్తాడు బిజినెస్ అంటే బిజినెస్ అంటే ఏంటి అని ఇచ్చే నిర్వచనం ఏంటి అంటే, నువ్వు ఒక ఆర్గనైజేషన్, నీకు ఒక సిస్టమ్ ఉండాలి, నీ ఒక ఆర్గనైజేషన్ లో ఒక 500 మంది పీపుల్ ఆర్ ఎబో, ఎక్కువ పీపుల్ అందులో వర్క్ చేసే వాళ్ళే ఉండాలి. అంటే అంతమంది పీపుల్ ఉంటే దాన్ని బిజినెస్ అంటారు. మళ్ళీ నువ్వు ఉండకున్నా అంటే అక్కడ నువ్వు లేకున్నా కూడా నీకు ఇన్కమ్ వస్తే దాన్ని బిజినెస్ అంటాడు. అంటే ఒక 6 నెలలు నువ్వు ఉన్నా లేకున్నా ఆ ప్లేస్ లో నీకు ఇన్కమ్ వస్తే దాన్ని బిజినెస్ అంటారు. ఉదాహరణకు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మోర్ ఉందనుకోండి, అది ఎవరిది? బిర్లా వాళ్ళది. ఇప్పుడు మోర్ సూపర్ మార్కెట్లలో బిర్లా ఉంటారా? ఉండరు. ఎవరు ఉంటారు? ఎంప్లాయీస్ ఉంటారు. అంటే అక్కడ తను ఎవరైతే దాని స్టోర్ బిజినెస్ మెన్ ఎవరు అంటారు? ఎప్పుడు వస్తుందా? నేను కట్ చేస్తా, దాన్ని టచ్ చేస్తే బిజినెస్ మెన్స్ నన్ను ఎవరిని అంటారంటే, ఇప్పుడు మోర్ ఉన్నారు కదండి, మోర్ ఎవరు? వాళ్ళ బిజినెస్ నడుస్తూ ఉంటది. అట్లా రిలయన్స్ ఉంది కదా, రిలయన్స్ వచ్చేసి ముఖేష్ అంబానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంటది, అది బిజినెస్. ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? ఇక్కడ ఇన్వెస్టర్స్ లో మనీని క్రియేట్ చేస్తారు. వీళ్ళు చాలా పెట్టుబడులు, అంటే వీళ్ళ దగ్గర చాలా కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయి, వాళ్ళు కొన్ని పెట్టుబడులు పెడతారు, ఆ పెట్టుబడుల నుంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, దాన్ని ఇన్వెస్టర్స్ అంటారు. ఒకసారి మనం దీన్ని గమనించినట్టయితే మనం ఎడిదిక్కున్నాం, ఎంప్లాయ్ సైడ్ ఉన్నామా, బిజినెస్ మెన్ సైడ్స్ ఉన్నామా? ఇప్పుడు నేను మాట్లాడేది ఏదైతే ఉందో రాబర్ట్ టి కియోసాకి ఇదే విషయాన్ని బిజినెస్ క్వాడ్రంట్ అనే ఒక పుస్తకంలో రాసిండు, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ లో రాసిండు. తను ఏమంటాడంటే, మధ్య తరగతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పేది, ధనవంతులు వాళ్ళ పిల్లలకు నేర్పేది, అది క్లియర్గా చెప్పింది అనమాట. క్లియర్గా ఆ బుక్ లో ఉంటుంది, ఒకసారి మీరు ఆ బుక్ చూసినట్టయితే అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్వాడ్రంట్ లో మనం చూసినట్టయితే వీళ్ళు ఏం చేస్తారు? జాబ్, స్మాల్ బిజినెస్ అనుకున్నాం కదా, ఇక్కడ వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. ఆ పెద్ద సర్కిల్లో ఉంది ఏదైతే ఉందో అన్ని ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకు మనకి ఇన్కమ్ వస్తే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, వాటర్ బిల్ కట్టాల్సి ఉంటుంది, మొబైల్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ ఒక ఇంట్లో 4 ఉంటారు, 4కి 4 మొబైల్ అంటే 4,000 రూపాయలు అటే అవుతాయి. హోమ్ రెంట్, ఇప్పుడు ఇంటి రెంట్ వచ్చేసి బయట మనం ఏదైనా పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మనం ఉన్న పల్లెటూళ్ళలో ఉండలేము, అంటే వేరే సిటీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది మంచి ఎడ్యుకేషన్ కొరకు, అంటే ఖచ్చితంగా మనం అక్కడ రెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మంచి ఇల్లు రెంట్ కావాలంటే మినిమం 6,000 నుంచి 10,000 ఉన్నది. అట్లా హోమ్ రెంట్కి వచ్చేసి 6,000 రూపాయలు. క్లాతింగ్స్ ఎవ్రీ ఇయర్ మనం ఖచ్చితంగా క్లాత్ కొనుక్కోవాల్సిందే. గ్రాసరీస్ అవసరం ఉంటాయి, ఎడ్యుకేషన్ ఫీ అవసరం ఉంటుంది పిల్లలకి. ఇలా ఎడ్యుకేషన్ ఫీ చూసినట్టయితే చాలా విపరీతంగా ఉంది. న్యూస్ పేపర్ బిల్, ఇవన్నీ కామన్, ఇవి మనం తప్పించుకోలేము. కానీ మన ఇన్కమ్ చూస్తే చాలా చిన్నగా ఉంది, ఇంకా నేను రాసినవి చాలా తక్కువ. ఇట్లా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవాళ ఇప్పుడు మనం చూసినట్టయితే నవంబర్, డిసెంబర్ అంతా మ్యారేజ్ సీజన్ ఉంది కదా, మంచి రోజులున్నాయి కదా. కనీసం ఒక 1 month లో ఒక 5-6 తెలిసిన పెళ్లిళ్ళు ఉంటాయి. ఒక పెళ్లికి ఎంత 1,000 రూపాయలు ఖర్చు, అంటే మామూలుగా 7-8 వేల రూపాయలు పెళ్లిళ్ళకి ఖర్చు అవుతున్నాయి. చిన్న చిన్న అటు మామూలు ఖర్చు, అటు కట్నాలు, అట్లా మామూలుగా మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా అంటే ఎన్ని ఖర్చులు ఉంటున్నాయి, అనుకోని ఖర్చులు. వీటితో పాటు ఇంకా ఇవాళ మనం చూసినట్టయితే అనుకోని ఖర్చులు వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే మన ఇన్కమ్ చిన్నగా ఉంటుంది, మన ఖర్చులు ఏమో పెద్దగా ఉంటాయి. మరి మన ఇన్కమ్ సైజ్ పెంచితే బెస్టా, ఖర్చులు తగ్గించుకుంటే బెస్టా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఖర్చులను తగ్గించలేము, మన ఇన్కమ్ పెంచుకునే అవకాశం ఉందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పి నీడ్సే. మరి డ్రీమ్స్ సంగతి ఏంది? చాలా మంది డ్రీమ్స్ గురించి మాట్లాడతాం కదా, అసలు డ్రీమ్స్ అంటే ఏంది? కొంతమంది డ్రీమ్సే మర్చిపోయినాం మనం. ఓకే, ఒకవేళ మనం కనుక ఒక 50,000 ఉద్యోగం అనుకోండి, ఇప్పుడు నేను వచ్చేసి నా జాబ్లో వచ్చేసి నాకు 40-50 వేలు వస్తాయి. ఇప్పుడు ఒకవేళ నేను ఎంత సేవ్ చేయగలుగుతా, ఒక పర్ మంత్ ఒక 10,000 సేవ్ చేసినట్టయితే సంవత్సరానికి 1,20,000 సేవ్ చేయగలుగుతా. అంటే ఒక 20 సంవత్సరాలు నేను సర్వీస్ చేసినట్టయితే, నాకు 40 ఏళ్ళు, ఇంకొక 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నేను సంవత్సరానికి 1,20,000 సేవ్ చేస్తే 20 సంవత్సరాలకు 24 లక్షలు సేవ్ చేస్తా. ఒక 20 సంవత్సరాల తర్వాత 24 లక్షలకు ఏమొస్తుందండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇవాళ పెరుగుతున్న ఖర్చులు అంటే రేట్లు పెరుగుతుంటే చూస్తే 24 లక్షలకు 20 సంవత్సరాల తర్వాత ఏమొస్తాయి? నథింగ్, ఏం రాదు.
అవునా కదా. ఒక పిల్లల వెడ్డింగ్ అంటే మనం మన పిల్లలకు ఒక మ్యారేజ్ చేయాలంటే కూడా ఖాళీ అంటే ఆ టైంలో మనకు ఆ వెడ్డింగ్ ఖర్చు మామూలు ఖర్చు అది అది ఎంతవరకు కూడా సరిపోదు. అది 20 లక్షలు అనేది అంటే నా జీవిత కాలం నేను చేసిన పని, నేను చేసిన సేవింగ్స్ ఒక పిల్లల మ్యారేజ్ చేయలేకపోతే ఏ విధంగా, అంటే మనం ఎటువంటి జోన్లో పని చేస్తున్నాం. ఇవాళ మనం చూస్తే ఎట్లా ఉంది పరిస్థితి బయట, ప్రతిదీ డబ్బు మీద ఆధారపడి ఉన్నది. అవునా కదండి. ప్రతి వాళ్ళకి డబ్బు అవసరం, కానీ దాన్ని మనం ఒప్పుకోలేకపోతున్నాం. డబ్బులు సంపాదించే అవకాశాలు ఎట్లున్నాయి, అసలు డబ్బులకు సూత్రం ఉందా లేదా, మనం చదువుకున్న ఎడ్యుకేషన్ ఎట్లా ఉందంటే అది మనల్ని ఒక ఎంప్లాయబుల్గా అంటే మనల్ని ఒక ఉద్యోగిగా మార్చడానికి ఆ చదువు అంతా పనిచేస్తుంది. మనం చదువుకున్న చదువు ఇప్పుడు ఎంబీఏ చదువుతాం, ఎంబీఏ హెచ్ఆర్ అంటారు, ఎంబీఏ మార్కెటింగ్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమైందంటే చదువు మంచిదే కాదని నేను అంటలేను, కాకపోతే వాళ్ళను మనం ఒక ఉద్యోగం అంటే ఒక కార్పొరేట్ సంస్థకు మనం పనిచేయడానికి మాత్రమే ఆ ఎడ్యుకేషన్ పనిచేస్తాను. కానీ మన లైఫ్ ఎప్పుడు బాగుపడుతుంది అంటే మనం మనం ఇప్పుడు రాబర్ట్ కియోసాకి చూపెట్టిన బుక్ లో ఏ గ్రేడ్ స్టూడెంట్స్ సి గ్రేడ్ వాళ్ళకి ఎట్లా పనిచేస్తున్నారంటే డబ్బులున్న వాళ్ళేమో సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు, బాగా చదువుకున్న వాళ్ళే అందులో పనిచేస్తున్నారు. అవునా కదండి. మన తెలివిని, మన నాలెడ్జ్ని, మన ఎబిలిటీని మనం వాడుకుంటే మనం ధనవంతులం అయ్యే అవకాశం ఉంటుంది. అవునా కదా. ఒకసారి చూద్దాం అసలు చదువు అంటే ఈ డబ్బులు సంపాదించడానికి ఏమైనా సూత్రం ఉందా, మనీ సంపాదించడానికి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా. ఆ ఫార్ములాని చెప్పిండు రాబర్ట్ టిఎఫ్ఎస్ఐకి. నేను కొన్ని ఇవాళ మీకు చాలా సీక్రెట్ చెప్పబోతున్నా. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చాలా గమనించండి. నేను చెప్పే విషయాలు అంటే ఇప్పుడున్న సమయంలో పూర్తి విషయాలను షేర్ చేయలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళని ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము చూస్తున్నాం మరి ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మెన్స్, ఇన్వెస్టర్స్ అనుకున్నాం కదా. అయితే మనం ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటే మనం సంపాదించలేం. మనము మన క్వాడ్రెంట్స్ మార్చుకోవాలి. మన ఎంప్లాయ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ మెన్, బిజినెస్ మెన్స్ ఇన్వెస్టర్స్ కి వెళ్ళే దారి ఏమన్నా ఉందా, వెళ్తే బాగుంటుందా, పోతే ఎట్లుంటది. ఒక దాని గురించి ఆలోచిద్దాం. క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అని ఒక బుక్ ఉంది, ఇది కూడా మీకు విలేజ్ చదవండి. నేను చెప్పేది ఏంటంటే ప్యూర్లీ బిజినెస్ బి క్వాడ్రెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు ఆలోచించండి బి క్వాడ్రెంట్ అంటే ఏంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ బి క్వాడ్రెంట్ పీపుల్ చూడండి, ఒక బ్యూటిఫుల్ హౌస్లు ఉంటాయి వాళ్ళకి, ఒక డ్రీమ్ కార్స్. వాళ్ళ ఇంట్లో 5గురు పిల్లలు ఉంటే 5గురు పిల్లలకు 5 కార్లు ఉంటాయి, 5 కార్లు ఉంటాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లుంటది, పెద్ద పెద్ద అంటే బాగా డబ్బున్న వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లుంటది, పిల్లలకి వాళ్ళు కొన్ని లక్షలు కిడ్స్ యూకేజీ ఎల్కేజీ లాంటి యూకేజీలకి వాళ్ళు 1,50,000 పెట్టి వాళ్ళు మంచి మంచి స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తారు. మరి మన పిల్లల పరిస్థితి ఏంది అంటే మనం అటువంటి 1,50,000, 2 లక్షలు పెట్టి మన పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చే స్థాయిలో ఉన్నామా. ఒకసారి చూడండి, వాళ్ళు ఎవ్రీ ఇయర్ వరల్డ్ టూర్స్ వేస్తా అంటారన్నమాట. వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళిపోస్తారు. వాళ్ళు చారిటీ ఇవ్వడానికి ఇవాళ కరోనా టైంలో వాళ్ళు చారిటీలు కూడా కొంతమంది చాలా డబ్బున్న వాళ్ళు చారిటీలు చేస్తున్నారో లేదా. బ్యాంక్ బ్యాలెన్స్ చూసినట్టయితే వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది బి క్వాడ్రెంట్లో ఉన్న వాళ్ళకి. మరి మనకి ఇటువంటి కావాలా వద్దా, ఒకసారి మీరు ఆలోచించండి. మనకి ఇవి కావాలి అని అనుకుంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా మనం కూడా ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు నియర్ మా బాబాయ్ని గమనించినట్టయితే తను మొన్న మధ్యలో తను చనిపోవడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే తను 55 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, 15-20 లక్షలు పెట్టి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఒక 4-5 సంవత్సరాలు కూడా ఇంట్లో సంతోషంగా ఉండలేకపోయాడు. ఇలా మనము జీవితం మొత్తం పరిగెడుతున్నాం, డబ్బు సంపాదించి ఏదో ఒక ఇల్లు కట్టుకుందాం అని చెప్పి. మనం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళు ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిరు. ఆ ఇల్లు గృహప్రవేశం ముందు రోజే అతను హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, అంటే ఎట్లా జరుగుతుంది. మనం జీవితాంతం పైసల కొరకు పరిగెడుతున్నాం, మన లైఫ్ డ్రీమ్స్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మనం ఎందుకు అంటే మనం ఒక రాంగ్ వేలో పనిచేస్తున్నాం. రాంగ్ వేలో అంటే డబ్బులు ఉన్న దగ్గర పనిచేయట్లేదు, డబ్బులు లేని దగ్గర పనిచేస్తున్నాం. అందుకే అంటే మనం మన జీవితం మొత్తం పనిచేయడానికే పుట్టినాము, మనం పనిచేయడానికే పుట్టినట్టున్నది. మనం జీవితాంతం పనిచేస్తే మన లైఫ్ ఎంజాయ్ చేసేది ఎప్పుడు, మన టైం ఎంత, మన జీవితకాలం ఎంత, ఒకసారి మీరు ఆలోచించండి. దానికి సూత్రాలు ఏమైనా ఉన్నాయి ఒక్కసారి మనం మొత్తం ఈ క్వాడ్రెంట్స్ 4 క్వాడ్రెంట్నే ఈ లైఫ్ అంతా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇది అర్థమైతే, ఈ స్లైడ్ మీకు అర్థమైతే మీకు ఈ బిజినెస్ అనేది అర్థమవుతుంది, ఎందుకు బిజినెస్ చేయాలనేది అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 90% పీపుల్ ఈ అండ్ ఎస్ క్వాడ్రెంట్ ఉన్నారు, 10% వెల్త్ మాత్రమే ఉంది ఇక్కడ. అంటే 10% డబ్బులు ఉన్నాయి, 90% మంది పనిచేస్తున్నారు. 10% డబ్బులున్న దగ్గర 90% మంది పీపుల్ పనిచేస్తున్నారు. ఇక్కడ మనం యాక్టివ్ ఇన్కమ్ ఏమవుతుందంటే మనకు ఫ్రీడమ్ ఉండదు, మనకు ఇన్కమ్ చాలా తక్కువ, ఇన్కమ్ మన చేతులు ఉండదు, మనం పని ఆపితే డబ్బులు అవుతాయి. అదే ఇప్పుడు బిజినెస్ అండ్ క్వాడ్రెంట్ ఇక్కడ సూత్రం చూసినట్టయితే మనీ ఈజ్ ఈక్వల్ రేట్ ఇంటూ టైం. ఇగో ఈ ఫార్ములా అర్థమైతే మనకు ఖచ్చితంగా ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మనీ ఈజ్ ఈక్వల్ రేట్ ఇంటూ టైం. ఇక్కడ చూడండి,
ఎవరైతే తన టైంను పెంచుకుంటారో వాళ్ళు ధనవంతులు అవుతారు. ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే ఒక పర్సన్ E&S క్వాడ్రంట్ లోపల ఉన్నతను తన జీవిత కాలంలో 1,00,000 గంటలు పనిచేస్తే, ఉదాహరణకు రోజుకు 10 గంటలు 25 రోజులు నెలకు పనిచేస్తే, తను 30 సంవత్సరాల జీవిత కాలంలో 10 గంటలు ఇంటూ 25 రోజులు నెలకి ఇంటూ 30 సంవత్సరాలు పనిచేసినట్టయితే 90,000 గంటలు పనిచేయగలుగుతాడు తన జీవిత కాలంలో. అంటే తన టైం ఏంటంటే తను నెలకి 25 రోజులు, రోజుకు 10 గంటలు, అట్లా 30 సంవత్సరాలు పనిచేయగలిగితే తన జీవిత కాలంలో 90,000 గంటలు మాత్రమే పనిచేయగలుగుతుంది. 90,000 గంటలు ఇంటూ ఆయన రేట్ ఈజ్ కూడా ఆయన ఇన్కమ్. అంటే తనకు అక్కడ లిమిట్ ఉంది, టైం లిమిట్ ఉంది, రేట్, కాబట్టి ఆయన ఇన్కమ్ కూడా లిమిట్ ఉంటుంది. అదే మనం B&I క్వాడ్రంట్ రీజన్ లో చూసినట్టయితే, బిజినెస్ పీపుల్ చూసినట్టయితే వాళ్ళు ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ను వాళ్ళు కనుక హైర్ చేయగలిగితే, వాళ్ళు ఉద్యోగంలో పెట్టుకోగలిగితే, వాళ్ళు 10,000 మంది రోజుకు 10 గంటలు లెక్కేసిన ఒక రోజుల 10,000 మంది 10 గంటలు లెక్కేస్తే 1,00,000 గంటలు అవుతుంది. అంటే ఒక మనిషి తన 30 సంవత్సరాల జీవిత కాలంలో ఉద్యోగం చేస్తే వచ్చే పైసలను B క్వాడ్రంట్ లో ఉన్న పీపుల్ ఎవరైతే బిజినెస్ మెన్ ఉన్నాడో తన ఒక్క రోజు సంపాదన ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మన B క్వాడ్రంట్ ఎన్ని డబ్బులు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఒక్కసారి మీరు మీ ఇంట్రెస్ట్, నేను ఇక్కడ ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాండి. మీరు ఒకసారి ఈ కథ అర్థమైతే మీకు నేను చెప్పే స్టోరీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగా అందరికీ అక్బర్ బీర్బల్ కథలు అంటే చాలా ఇష్టం కదండి. అక్బర్ బీర్బల్, ఇప్పుడు చూడండి, అక్బర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చక్రవర్తి, బీర్బల్ తన దగ్గర మంత్రి, చాలా తెలివి కలవాడు బీర్బల్. అయితే అక్బర్ అంటాడనమాట ఒకరోజు, అంటే ఈ కథ చాలా పెద్దగా ఉంటుంది, నేను స్టార్ట్ చేసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. అయితే ఏమంటారంటే అక్బర్ ఏమంటారంటే బీర్బల్తో, బీర్బల్ మన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ మనం ఖచ్చితంగా ఒకరోజు విందు అరేంజ్ చేద్దాం. ఆ విందు ఎట్లా ఉండాలంటే ఇంకా జీవితాంతం వాళ్ళు మాట్లాడుకునే విధంగా ఉండాలి, అటువంటి విందు అరేంజ్ చేద్దాం అంటారు అనమాట. ఓకే సరే రాజుగారు, మరి ఏం చేద్దాం ఎట్లా అంటే, నెక్స్ట్ వచ్చే సోమవారం రోజు మనం విందు అరేంజ్ చేద్దాం. ఈ మన రాజ్యంలో ఉన్న ఎవరైతే వంట మనుషులు ఎవరైతే ఉన్నారో పీపుల్, మంచి వంటకాలందరినీ పిలిపించండి అంటాడు. అట్లా బీర్బల్ ఏం చేస్తాడు, ఊరంతా రాజ్యం అంతా చాటింపేస్తారు. మంచి వంటకాలు అంటే ఒక 1000 మంది వస్తారు, వంట చేసేవాళ్ళు, కుక్స్, చెఫ్స్ అంటాం కదా, వాళ్ళు వస్తారు 1000 మంది. చెప్తాడు రాజు, అందరితో సమావేశంలో చెప్తాడు, మా రాజ్యంలో మనం ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం, అందరికీ మంచి వంటను మనం ఒకరోజు మంచి ఫుడ్ ఇద్దాం. ఎటువంటి వంటలు ఉండాలంటే ఎవరైతే తింటారో వాళ్ళు జీవితంలో మర్చిపోవద్దు, అంత మంచి వంటలు ఉండాలి, ఇది లేదు అనద్దు, ప్రతిదీ ఉండాలి దానిలో అని చెప్పేసి వాళ్ళకి ఆదేశం ఇస్తాడు. ఓకే రాజుగారు సరే చేద్దామని చెప్పేసి వాళ్ళు రకరకాల వంటలు వండుతారు. మళ్ళీ మండే రానే వస్తుంది. అట్లా చాలా, అంటే కొన్ని వెరైటీస్ ఉంటాయి, ఒక 1000 రకాల వంటలు ఉంటాయి అనమాట. డిషెస్ అన్ని రకాలు చేసి అందరు ప్రజలందరూ వస్తారు, వాళ్ళందరూ తింటుంటారు. అంటే ఆ రోజు వడ్డన సోమవారం అయితే తింటుంటారు అనమాట అందరు. చాలా సంతోషంగా ఒక్కొక్కరు అయితే మాట్లాడుకుంటూ అంటారు అనమాట, అరే ఏం వంట ఇది, అసలు జీవితం జాలీగా ఇంత మంచి వంట తిన్నాం మనం, ఈ లైఫ్ లో ఇంతకంటే లేదని చెప్పి చాలా రాజును పొగుడుతుంటారు అనమాట. రాజు కూడా వింటుంటారు, చాలా సంతోషపడుతుంటాడు, అరే పీపుల్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనమాట. ఓకే, బీర్బల్ కూడా తింటాడు. బీర్బల్ తిన్న తర్వాత బీర్బల్ను అందరిని అడిగింది కదా, అందరూ చెప్పుకుంటూ వెళ్తారు కదా, బీర్బల్ని అడుగుతారు, అసలు బీర్బల్ మరి ఎట్లున్నాయి వంటలు, బాగున్నాయా, ఏంది పరిస్థితి, బాగుండి ఎట్లుంది, అంత హ్యాపీ అంటే బీర్బల్ తిని చేతి కడుక్కుంటూ, రాజుగారు అంతా బాగానే ఉంది కానీ ఆ ఒక్కటి ఉంటే బాగుండండి. అరే ఏమైంది, ఇంత మంచి వంట నేను అందరు మంచుకుంది అంటాడు. బీర్బల్ ఏమో మరి ఆ ఒక్కటి ఉంటే బాగుంటుంది అంటాడు. ఆ ఒక్కటి ఏంటి అని చెప్పేసి రాజుకి అర్థం కాలే, రాజు పరిశాన్ అవుతాడు. సరే మళ్ళీ అందరు వంట వాళ్ళందరూ పిలిపించి, బీర్బల్ అనేది మిస్ అయింది అంటాడు. ఆ ఒకటి మరి రేపు ఖచ్చితంగా మీరు మళ్ళీ బీర్బల్ని సాటిస్ఫై చేయాలి ఖచ్చితంగా, మన రాజ్యంలో ఏ ఒక్కరు కూడా అది లేదని అనుకున్నాం కదా, మరి బీర్బల్ ఇట్లా అంటే పరిశాన్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్తారు అనమాట. చెప్పి మళ్ళీ అందరు వంటకాలందరూ సమావేశం, అసలు ఏం జరిగింది ఏందని చెప్పేసి అందరు మళ్ళీ నెక్స్ట్ డే ఒక బీర్బల్ కొరకు మళ్ళీ సేమ్ అటువంటి వంటలు ఇంకా వెరైటీగా మళ్ళీ వండుతారు. అంటే దాన్ని రాజు కూడా టేస్ట్ చేస్తాడు, చాలా బాగుంటది. రాజుకి అర్థం కదా, నేను నిన్న కదా బాగానే ఉంది కదా, మరి బీర్బల్కి ఏమైందని చెప్పేసి ఆలోచన చేస్తాడు. నెక్స్ట్ డే కూడా మళ్ళీ వండి పెడతారు, మళ్ళీ రాజు తింటాడు, ఆ వంట మనుషులు అందరూ తింటారు, వండిన వాళ్ళందరూ తింటారు. మళ్ళీ బీర్బల్ తిన్నాక బీర్బల్ అంటాడు, బీర్బల్ మరి ఎట్లున్నాయి ఈ రోజు, బాగున్నాయని చెప్పేసి అంటే బీర్బల్ మళ్ళీ తిని మళ్ళీ చేతి కడుకుంటాడు. రాజుగారు ఆ ఒక్కటి ఉంటే బాగుండేది అండి, అసలు చాలా బాగున్నాయి కానీ ఆ ఒక్కటి ఉంటే బాగుండేది అంటాడు. రాజుకు వర్షపడతలేదు, ఇక అసలు ఏం జరిగింది, ఇంత మంచిగా ఉన్నాయి, బీర్బల్ ఎందుకు నచ్చలేదు, ఇది ఏందని చెప్పేసి మళ్ళీ వంట వాళ్ళందరితో సమావేశం, రేపు ఖచ్చితంగా మీరు బీర్బల్ని సాటిస్ఫై చేయాలి, ఖచ్చితంగా ఏదో మిస్ అయింది చూడండి దాన్ని వండని. రాజు కూడా తిన్నాడు కానీ అంత మంచిగా ఉంది, కానీ ఏం మిస్ అయిందో అర్థమైతే లేదు. నెక్స్ట్ డే ఖచ్చితంగా అడుగుతాడు, నెక్స్ట్ డే చేస్తారు. నెక్స్ట్ డే 3వ రోజు కూడా మళ్ళీ బీర్బల్ పిలుస్తారు, బీర్బల్ అన్ని టేస్ట్ చేస్తారు. బీర్బల్ టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బీర్బల్ ఏమంటాడంటే మళ్ళీ సేమ్, రాజుగారు అది ఉంటే బాగుండేది అంటాడు. అదేంటో అర్థం కాదు, రాజు కోపం వస్తుంది, ఏంది బీర్బల్ నువ్వు నాతోనే
తమాషా చేస్తున్నావా, అంత బాగున్నాయి కదా, ఏంటిది ఆ ఒక్కటి ఉంటే బాగుండేది అంటాను. ఆ ఒక్కటి ఏంటిది అంటాడు. రాజుగారు ఆకలి లేదండి, ఆ ఒకటి ఆకలి ఉంటే బాగుండేది అంటాడు. చూడండి, ఎన్ని వంటలు అండినా కూడా కథలో సారాంశం ఏంటంటే అన్ని రకాల వంటలు ఉన్నాయి, కాకపోతే ఆకలి లేదు అక్కడ. ఆకలి లేనివానికి నువ్వు ఎన్ని పెడితే ఏమొస్తుంది? ఏం లేదు కదా, ప్రయోజనం లేదు కదా. ఆకలి ఉండాలి కదా మెయిన్. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇది కూడా ఆకలి ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఆకలి లేనికి ఏమవుతుంది, నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నా, నాకు 10,000 వస్తాను, నాకు 5,000 సర్దుకుంటా, 2,000 సర్దుకుంటా, 3,000 సర్దుకుంటా, ఏదైనా అప్పుంటే వెళ్ళడం నడుపుకుంటా, నాకు అవసరం లేదు, నేను పని చేయ అనుకున్నానికి బిజినెస్ ఆపర్చునిటీ ఏం అవసరం లేదు. నేను లైఫ్లో ఎదగాలి, నా పరిస్థితి మారాలి, నేను ఉన్న స్థానం నుంచి మంచి స్థానానికి వెళ్ళాలి, నేను విల్లింగ్ టు చేంజ్, నేను మారడానికి సిద్ధంగా ఉన్నా, నేను విల్లింగ్ టు లర్న్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నేను చూస్తున్నా ఏదైనా ఒక మంచి అవకాశం కొరకు, దేవుడు నాకు ఏదైనా ఒక మంచి అవకాశం చూపెట్టు, నేను మారుతా, నా జీవితాన్ని బాగు చేసుకుంటా, నా ఫ్యామిలీని బాగు చేసుకుంటా అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఈ రోజు మీరు ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీ చూస్తున్నారో ఇదైతే ఖచ్చితంగా మీ లైఫ్ లో చేంజింగ్ ఆపర్చునిటీ. ఎవరైతే ఆకలితో ఉన్నారో, అంటే నా లైఫ్ లో నేను ఏదైనా కావాలి, నాకు ఏదైనా కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంది. టైంపాస్ ఏం చూద్దాంలే, నా లైఫ్ ఇట్లుంది సరిపోతుంది, ఎంతమంది లేదు నాకంటే తక్కువ నుండి చూసి నేను హ్యాపీ అనుకున్న వాళ్ళకి ఇటువంటిది ఏం అవసరం లేదు. అదండి కథలో ఉన్న సారాంశం, నాకు అర్థమైంది అది. అయితే ఇక్కడ ఏమంటున్నాం, మేము ఏం చెప్తున్నాం, బిజినెస్ లో ఏంటిది బిజినెస్ గురించి అనే గురించి మనం మాట్లాడేటప్పుడు అసలు మనం ఎవరి మాట వింటున్నాం అనేది ఇంపార్టెంట్. మనము ఎదుగుతున్న వాళ్ళ మాట వింటున్నామా, ధనవంతుల మాట వింటున్నామా, దోస్తు మాట వింటున్నామా, మన దోస్తు ఏదైనా మన ఫ్రెండ్స్ మాట వింటున్నామా? అంటే మన ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే మనం ఏ లెవెల్ ఉన్నాం మన ఫ్రెండ్స్ కూడా ఇంచుమించు అదే లెవెల్ ఉంటారు. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ధనవంతులు ఏం మాట్లాడుతున్నారు. జాక్ మా ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ చైనా, చైనాలో యంగెస్ట్ ధనవంతుడు అతను, రిచెస్ట్. ఆయన ఏమంటున్నాడంటే, మీరు కోతి ముందట బనాలను డబ్బులు పెడితే కోతి బనాలను చూజ్ చేసుకుంటుంది, డబ్బులను చూజ్ చేసుకోదు అంటాడు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, మనం కూడా పీపుల్ ముందట, మేము చాలా మందికి మనం పీపుల్ కలిసినప్పుడు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటే, లేదా ఒక పార్ట్ టైం జాబ్ ఉందా చూపెట్టావా ప్లీజ్, పార్ట్ టైం జాబ్ చూపెట్టావా అంటారు. అంటే మనం ఏమంటున్నాం, అరే జాబ్ కాదు నాయన, నీకు కావాల్సింది నువ్వు కొంతమందికి జాబ్ ఇచ్చే అవకాశం చూపెడతా, నీకంటే లేదు నాకు పార్ట్ టైం జాబ్ చూపెడతా. అటువంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి జాబులో ఏమొస్తాయి, మనకు జాబులో మనం జాబ్ వస్తే మనకి కొంత ఇన్కమ్ వస్తుంది. కానీ అదే బిజినెస్ చేసామనుకో, నువ్వు కొంతమందికి జాబ్ ఇవ్వచ్చు కదా, ఏది బెస్ట్ ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అదే విషయాన్ని తను కూడా చెప్తున్నాడు. అయితే ఇక్కడ అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులు ఏమంటున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ 21st century అంటున్నారు. 21వ శతాబ్ది వ్యాపారంలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా గొప్ప అవకాశం అని చెప్తున్నారు. యంగెస్ట్ పీపుల్ అందరూ ఇది చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బిల్ గేట్స్, చాలా గొప్ప ధనవంతుడు. ఇతను ఏమంటాడు, ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. నేను మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తే నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకుంటా అని చెప్పేసి ఒక గొప్ప ప్రపంచంలోనే గొప్ప ధనవంతులు ఒక అతను బిల్ గేట్స్, తను కూడా చెప్తున్నారు. అంటే మనం ఏం చూస్తున్నాం, మనం గొప్ప వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది మనం ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ మన లైఫ్ లో అనేది. నెక్స్ట్ రాబర్ట్ టి కియోసాకి, ఇంతకుముందు మనం అన్నట్టు ఆయన కూడా ఏమంటున్నాడు, ద రిచెస్ట్ పీపుల్ అందరేమో నెట్వర్క్ దిక్కు చూస్తా అంటే పూర్ పీపుల్ అందరేమో బిజినెస్ కొరకు, మన జాబ్ కొరకు చూస్తున్నాం అని చెప్పేసి తను కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ మరి ఓకే అంత మంచిగా ఉంది, మనం బిజినెస్ చేస్తే బాగుంటుంది అర్థమైంది. ఓకే బిజినెస్ చేయాలనుకుంటున్నాం, మరి ఏం బిజినెస్ చేస్తే బాగుంటుంది, విచ్ బిజినెస్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ, ఏ బిజినెస్ మనకు గొప్ప అవకాశాన్ని, పెద్ద అవకాశాన్ని, మంచి అవకాశాన్ని ఇస్తాయని మనం ఆలోచించినట్టయితే, ఒక ఆపర్చునిటీ ఎట్లా ఉండాలంటే కామన్ పీపుల్ కూడా చేసే వాళ్ళే ఉండాలి, అటువంటి ఆపర్చునిటీ ఉండాలి. కెన్ ఆపరేట్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి చేసేదే ఉండాలి. దానికి మనము ఇదివరకు ఏదైతే మనం ప్లాన్ అంటే ఏదైనా ఉద్యోగం ఉన్నా కానీ, ఎంప్లాయ్మెంట్ ఉన్నా కానీ దాన్ని డిస్టర్బ్ అయినటువంటిదే ఉండాలి. మళ్ళీ ఎటువంటి రిస్క్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ ఉండాలి. తిరుపతి సార్, అయితే మీది చెప్పండి, హెడ్ ఫోన్ లేదో ప్రాబ్లం ఉన్నట్టున్నది, ఒకవేళ అది లేకుంటే మాట్లాడి చూడండి, అది గురుగురు సౌండ్ వస్తుంది. ఓకే మాట్లాడండి, క్లియర్గా ఉన్నది. సరే సార్, ఓకే అండి. అంటే ఎటువంటి రిస్క్ లేనిదే ఉండాలి, డైలీ కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ ఉండాలి, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటాం, రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ ఉండాలి. ఇంక్రీజ్ ఇమ్యూనిటీ ఫర్ ఫైట్ డిసీజ్, అంటే మనం ఇవాళ చూసినట్టయితే వెల్నెస్ ఇండస్ట్రీ, ఇల్నెస్ ఇండస్ట్రీ, రెండు ఇండస్ట్రీ ఉన్నాయి. ఇవాళ మనం కరోనా చాలా నేర్పింది మనకి. కరోనా వచ్చినాక చాలా నేర్చుకున్నంత ఇది. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ కూడా కరోనా వ్యాధి అర్థమైనకి బిజినెస్ అర్థమవుతుంది. కరోనా వ్యాధిని అర్థం చేసుకోగలగాలి బిజినెస్ ఎట్లుంటుంది, నాకు దీనికి కూడా లింక్ ఉన్నది. ఇంకొకసారి ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ కరోనా టైంలో ఇమ్యూనిటీ గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అంటే అంటే మనం జబ్బు పడ్డాక దవాఖానలో పోతే మన ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ అవుతుంది, ఎట్లా పాడవుతుంది, జబ్బు పడకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది,
అంటే వెల్నెస్ ఇండస్ట్రీ చాలా గ్రో అవుతుంది. ఆ వెల్నెస్ ఇండస్ట్రీ ఇక్కడ చెప్పేది కూడా అంటే ఇమ్యూనిటీని మనకు ఇంక్రీజ్ ఇమ్యూనిటీ టు ఫైట్ డిసీజ్, అంటే మనకు డిసీజ్ నుంచి కాపాడేది ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయనుకోండి, వెల్నెస్ ఇండస్ట్రీలో అనుకో, అటువంటి బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్ కదా. ఇటువంటి అవకాశం ఉన్న బిజినెస్ ఏదైనా ఉందో చూద్దాం. అయితే ఇప్పుడు భవిష్యత్తు తరాల వ్యాపారం ఏమంటున్నారంటే, ఇవాళ చాలా మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చాలా మాట్లాడుతున్నారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, నీతి ఆయోగ్ వాళ్ళు, ప్రతి ఒక్కరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? ఒక్కసారి మనం చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ క్రాస్ సేల్స్ 7,500 కోట్లు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లో ఇది రిపోర్ట్ చూసినట్టయితే 7,500 కోట్లు దాటింది. ఇది ఇలా మనం చూసినట్టయితే వెల్నెస్ ఇండస్ట్రీలో 20.45% అది మనకు గ్రోత్ ఉంది. తర్వాత కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వచ్చేసి 20% గ్రోత్ ఉంది. తర్వాత హోమ్ కేర్ అండ్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ వచ్చేసి 15.17 గ్రోత్ ఉంది. ఇది ఎవరు చెప్తారు? IDSA వాళ్ళు చెప్తున్నారు, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నారు ఇంత గ్రోత్ ఉంది. 7,500 కోట్ల టర్న్ ఓవర్ క్రాస్ అయింది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ అంటే వస్తువులు ఏదైతే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి ఇస్తారో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటే. పుస్తకాలలో పాఠం పెట్టి కూడా టీచర్లు అట్లా చెప్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా ఇవాళ పుస్తకంలో పాఠం పెట్టి కూడా చెప్తున్నారు. ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ సిలబస్ లో పాఠం పెట్టి. ఒకసారి చూడండి, బిజినెస్ స్టడీస్ అనే ఒక టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ బుక్ బిజినెస్ స్టడీస్ అనేది ప్రాజెక్ట్ వర్క్, దానిలో ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ గురించి పాఠం పెట్టి చెప్తున్నారు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, పుస్తకాల్లో పాఠం పెట్టి చెప్పాల్సిన పరిస్థితి ఏమొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ గురించి అంటే. ఇది మనలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనము స్వతంత్రంగా బిజినెస్ ఓనర్స్ అయ్యే అవకాశం ఉందన్నమాట. దీని ద్వారా చాలా మందికి ఉద్యోగం వచ్చే అవకాశం, ఉద్యోగం కాదు వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. ఇలా చూస్తే చాలా మంది పీపుల్ మనం కొన్ని గమనించినట్లయితే ఆ మధ్యలో స్వీపర్ పోస్ట్ కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. ఆ మధ్యలో మనం గమనించినట్లయితే విఆర్ఓ పోస్ట్ ఎన్ని లక్షల మంది అప్లై చేశారండి? ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఒకసారి చూసినట్లయితే ప్రతి ఇయర్ కొన్ని లక్షల మంది పీపుల్ డిగ్రీ పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు. చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి. 1 లక్ష ఉద్యోగాలు ఉంటే 10 లక్షల మంది పీపుల్ డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. మరి 9 లక్షల మంది పీపుల్ ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్ సెల్లింగ్ అనేది పెద్ద అవకాశం ఉంది నిరుద్యోగ సమస్యను మాపడానికి. దాని కొరకే ప్రభుత్వాలు కూడా పుస్తకాలలో పాఠాలు పెట్టి మరి చెప్తున్నాయి. 18 సంవత్సరాలు వచ్చిన పిల్లలందరికీ పాఠాలు చెప్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్. మరి ఇంత ఈ డైరెక్ట్ సెల్లింగ్ పుస్తకంలో పాఠం పెట్టి మరి ఆమ్వే అని ఒక లోగో పెట్టి పాఠం పెట్టి చెప్తున్నారు. అంటే ఆమ్వే అంటే ఏంది? మరి డైరెక్ట్ సెల్లింగ్ లా ఆమ్వే పాత్ర ఏంది? ఒకసారి దాని ముందుకెళ్దాం. నెక్స్ట్ మనం ఒకసారి నేను గూగుల్లో సెర్చ్ చేసిన వరల్డ్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ అంటారు కదా, వరల్డ్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏందని చూస్తే నెంబర్ 1 ప్లేస్ లో ఆమె ఉంది. $8.8 బిలియన్ టర్న్ ఓవర్ తో ఉంది. ప్రతి సంవత్సరం వాళ్ళది లక్షల కోట్ల వ్యాపారం. $8.8 బిలియన్ టర్న్ ఓవర్ అవుతుంది ఆమె వాళ్ళది. చూద్దాం మరి ఇండియాలో ఎవరున్నారు? ఇండియా నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గూగుల్లో సెర్చ్ చేస్తే మళ్ళీ ఆమె పేరు వచ్చింది. ఏంటిది ఆమె గురించి అని ఒకసారి నేను సెర్చ్ చేసిన చూస్తే ఈ ఆమె ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో రిచ్ డివోస్ అండ్ జామెన్ అంటే ఈ ఇద్దరు వ్యక్తుల ఆలోచనే ఈ ఆమె. వీళ్ళకు 110 దేశాలలో వ్యాపారం ఉంది. మన ఇండియాలో వచ్చేసి 20 సంవత్సరాల అనుభవం ఉంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి 60 సంవత్సరాల అనుభవం ఉంది. ఇవాళ మనం మన ఇంట్లో ఒక పాపకి మ్యారేజ్ చేయాలనుకుంటే మనం ఏమనుకుంటాం? అటేటి తరాలు చూసి పెళ్లి చేయాలంటారు కదా. అంటే ఒక వాళ్ళ కుటుంబం 60 సంవత్సరాల జీవితం అంటే వాళ్ళు 20 సంవత్సరాలు పెళ్లి అయితే 60 సంవత్సరాల వరకు ఎండ్ అయితే 40 సంవత్సరాల కుటుంబం వాళ్ళ తరాలు బాగుండాలంటే ఇటు తరాలు చూడాలంటారు కదా. మరి మనం కూడా ఏదన్నా ఒక చూజ్ చేసుకోవాలి. ఒక బిజినెస్ ఆపర్చునిటీ కొరకు వెతుకుతున్నప్పుడు ఆ కంపెనీ హిస్టరీ అనేది బాగా ఇంపార్టెంట్ కదా. ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ కంపెనీ ఫౌండర్స్ ఎవరు, ఆ కంపెనీ చరిత్ర ఏంది, ఇవన్నీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. ఒకసారి చూద్దాం ఈ కంపెనీ చరిత్ర ఏంది చూద్దాం. ఈ కంపెనీ వచ్చేసి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. 60% ప్రాఫిట్ పార్ట్నర్షిప్ ఇస్తుంది. మేకింగ్ యూ హ్యాపీ, హెల్తీ అండ్ రిచ్. నిన్ను సంతోషంగా ఉంచడానికి ప్లస్ ఆరోగ్యంగా ఉంచడానికి, నిన్ను ధనవంతులు కావడానికి ఈ కంపెనీ హెల్ప్ చేస్తుంది. మరి ఈ కంపెనీ చరిత్ర చూసినట్టయితే ఆమె గ్లోబల్ ప్రపంచంలో దీని చరిత్ర చూసినట్టయితే 4.3 lakh crore బోనస్లు ఇచ్చింది ఇన్సెంటివ్ రూపంలో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి 1959 నుంచి. ఇది నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది 1959 సంవత్సరంలో తయారైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నంబర్ 1. 110 దేశాల్లో నడుస్తుంది. 100+ కంట్రీస్ లో 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 800 పేటెంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా 270 పేటెంటెడ్ అంటే ఏంటి ఒకసారి మీరు పిలిచిన వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్ చెప్తారు. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ప్రతి ప్రోడక్ట్. 100+ R&D ల్యాబ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ ఉన్నాయి 100కు పైగా. 900 మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. వీళ్ళ దగ్గర చాలా రకాల కేటగిరీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి. న్యూట్రలైట్ అనేది వరల్డ్ నెంబర్ 1 విటమిన్ డైట్ సప్లిమెంట్ బ్రాండ్. అంటే ఇంతకుముందు మనం వెల్నెస్ ఇండస్ట్రీ గురించి మాట్లాడినాం కదా, ఆరోగ్యంగా ఉండడానికి, మనం జబ్బులు పడకుండా ఉండడానికి వీళ్ళ దగ్గర ఒక అద్భుతమైన న్యూట్రలైట్ అనే కంపెనీ ఉంది. వీళ్ళ వచ్చేసి
న్యూట్రలైట్ వాళ్ళ నెంబర్ 1 డైటరీ సప్లిమెంట్ బ్రాండ్. తర్వాత ఆంబే ఇండియా వచ్చేసి ఇండియాలో చూసినట్టయితే ఇండియాలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇది ఇండియాలో 1998 లో వచ్చింది. ఇక్కడ కూడా అప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు 6 ప్రోడక్ట్లు లాంచ్ చేసి వీళ్ళు ఫస్ట్ ఎల్ఓసి లిక్విడ్ ఆర్గానిక్ క్లీనర్ తో లాంచ్, అంటే మొత్తం టోటల్ లాంచ్ అయినప్పుడు లిక్విడ్ ఆర్గానిక్ క్లీనర్ తో లాంచ్ అని అప్పుడు మన ఇండియాకి వచ్చిన 6 ప్రోడక్ట్స్ ఉండే వీళ్ళ అప్పుడు ఇప్పుడు వచ్చేసి 150+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అప్పుడు 6 ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు 100 కోట్ల టర్నోవర్ అయింది 1998 లో. ఇప్పుడు 2000 కోట్ల వ్యాపారం దాటింది ఇండియాలో. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, 1998 నుంచి 2020కి వచ్చేసరికి దీని యొక్క 100 కోట్ల వ్యాపారాన్ని 2000 కోట్ల వ్యాపారం చేసింది. అంటే చాలా ఎంత పెద్ద మొత్తంలో నడుస్తుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. 6000 కోట్ల వ్యాపారం అయితే అంటే వీళ్ళ విజన్ ఉంది 2025లో. చాలా ప్రొడక్ట్స్, కొత్త ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. మన జనవరిలో కూడా చాలా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. 550 కోట్లు పెట్టి వీళ్ళు ప్లాంట్ పెట్టారు చెన్నైలో, మదురైలో. స్కిల్ ఇండియా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్సెప్ట్. ఈ హోమ్ డెలివరీ ఉందండి. మనం 500 రూపాయల ఆర్డర్ పెడితే కస్టమర్ పేరు మీద ఇంటికి హోమ్ డెలివరీ చేస్తున్నారు ప్రోడక్ట్. ఓకేనా, ఇది ఇండియాలో. దీని వచ్చేసి ఇంకా చాలా చరిత్ర ఉంటుంది. ఆంబే గురించి మనం చెప్పాలంటే ఒక 3 రోజులు పడుతుందండి. అంటే వాళ్ళ R&D సెంటర్స్ అంటే ఏంది, ప్రోడక్ట్స్ ఏంది, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడంటే ఒక్కొక్క రోజు పడుతుంది. మిమ్మల్ని పిలిచిన వాళ్ళని దీని గురించి ఇంకా పూర్తిగా డీప్ అడగండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంతకుముందు ఇంటర్మీడియట్ సిబిఎస్ సిలబస్ లో పాఠం పెట్టినని చెప్పిన కదా, ఆ సిలబస్ లోని ఒక పేజీని నేను స్క్రీన్ షాట్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్ ఎట్లా జరుగుతుంది వాళ్ళు క్లియర్ గా నేర్పుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, వీళ్ళు ఎట్లా జరుగుతుంది, అసలు మార్కెట్ లో వస్తువులు ఎట్లా జరుగుతుంది, మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ కి ఎట్లా వస్తుంది. అయితే డైరెక్ట్ ఛానల్ చూసినట్టయితే మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, డైరెక్ట్ గా కస్టమర్ కి వస్తుంది. మనం మాట్లాడేదంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ టు రిటైలర్ టు కస్టమర్ కి వస్తుంది, అదొక ఛానల్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రిటైలర్, కస్టమర్, ఇది ఒక 2 లెవెల్ ఛానల్. తర్వాత 3 లెవెల్ ఛానల్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్, ఏజెంట్, హోల్సేలర్, రిటైలర్, కస్టమర్. ఈ విధంగా మనకు ప్రోడక్ట్ ఇట్లా వస్తుందని చెప్పేసి పిల్లలకు పాఠం చెప్తున్నారు. పుస్తకంలో పాఠం పెట్టి అది ఇంటర్మీడియట్ సిబిఎస్ సిలబస్ లో ఆంబే అని లోగో పెట్టి ఏదైతే ఉందో దానిలో ఒక చాప్టర్ లో ఒక పేజ్ ఇది. ఓకే, దీని గురించి కొంచెం డీప్ గా చూద్దాం. అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది మనం ఒకసారి గమనించినట్టయితే, మనము ఆఫీసులలో ఎక్కడో కూడా పనిచేస్తాము, ఏదో ఒక ప్రొఫెషన్ లో పనిచేస్తాము, మనకు కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వచ్చిన పైసలను మన ఆరోగ్యం మంచిగా ఉండడానికి మంచి మంచి ప్రొడక్ట్స్ కొనుక్కుంటాం మనం షాప్కి వెళ్ళి. అయితే మనం ఎక్కడ ఉంటాము, షాప్ లో వస్తువులు కొనేది ఎక్కడ అంటే రిటైలర్ దగ్గర ఉంటాము. రిటైలర్ వచ్చేసి హోల్సేలర్ దగ్గర ఇస్తారు, హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇస్తారు. తర్వాత మనం అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటాము. తర్వాత ఫ్యాక్టరీలో తయారీ వస్తువులు కస్టమర్ ఉంటాడు, అంటే మనం కస్టమర్లు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక వస్తువు ఫ్యాక్టరీలో 40% వస్తువు యొక్క ధరలో 40% తయారైతే అది కస్టమర్ దగ్గరకు వచ్చేసి 100 రూపాయలు అవుతుంది. అంటే ఈ మధ్యలో మిడిల్ మెన్స్ ఎవరైతే ఉన్నారో, అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, హోల్సేలర్ కానివ్వండి, రిటైలర్ కానివ్వండి, ఈ పద్ధతిలో 60% డబ్బులు లాస్ అవుతుంది ఒక కుటుంబం. అంటే మీరు ఒకసారి చూడండి, మీరు ఒక 1000 రూపాయల సామాన్ ఇంటికి తీసుకొస్తే 400 రూపాయల వస్తువులు మన ఇంటికి తీసుకొచ్చుకుంటే 600 రూపాయలు ఎక్కువ పెట్టి. అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో ఒక 10,000 ఖర్చు పెట్టే వ్యక్తి నెలకు 6,000 నష్టపోతే సంవత్సరానికి 72,000 నష్టపోతాడు. 40 సంవత్సరాలు కష్టపడితే 24 లక్షల, అప్రాక్సిమేట్లీ 24 లక్షల వరకు తన జీవితాంతం కోల్పోతాడు మధ్యవర్తుల దగ్గర. మరొకసారి మనం ఆలోచన చేద్దాం, ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం ఏదైతే పొద్దుంతా పనికి పోయి తీసుకొచ్చే ప్రొడక్ట్స్ ఏదైతే మనం తీసుకొస్తున్నామో అవి క్వాలిటీయా, కెమికల్ ఏరియా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు మనం చెప్పిన మార్కెటింగ్ లో ఇప్పుడు 4 వే ఛానల్ అనుకున్నాం, ఇక్కడ రిటైలర్ ఉంది కదా, ఇది ఒక ఛానల్. నెక్స్ట్ వచ్చేసి ఏమైంది, 2 వే ఛానల్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, తర్వాత కస్టమర్ ఉంటాడు. మధ్య ఎవరు ఉన్నారు, బిగ్ బజార్, ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి చూసారా. అంటే వీళ్ళు ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చరర్ నుంచి హోల్సేల్ గా వీళ్ళు తీసుకొస్తారు, వీళ్ళ దగ్గర మనం వచ్చి కస్టమర్లో కొనుక్కుంటాం. ఇది ఒక ఛానల్ అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మనం పుస్తకంలో పాఠంలో చూసిన విధంగా ఇది 2 వే ఛానల్. ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, మ్యానుఫ్యాక్చరర్ నుంచి బిగ్ బజార్, ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, వాల్మార్ట్, రిలయన్స్, ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకొస్తారు, ఇక్కడ మనం ఇక్కడ కొనుక్కుంటాం మనం. ఇది ఒక పద్ధతి. ఇక్కడ ఏమైతుంది, వీళ్ళు ఒక 10%, 5% ఎంతో కొంత తక్కువ ఇస్తారు, మిగతాదంతా వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇక్కడ మనం చాలా మంది అలవాటు పడ్డాం కదా, ఇప్పుడు రిటైల్ షాప్ లో ఉన్నదానికంటే సూపర్ మార్కెట్ లో పోయి కొంటున్నాం. ఎందుకు, అక్కడ 3%, 4% డిస్కౌంట్ వస్తుంది కదా, దాని కొనుక్కుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఉన్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వీళ్ళు ఉంటారు, డైరెక్ట్ మనం ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నాం, మనం ఇంటికి వస్తున్నాయి. వీళ్ళు 20% డిస్కౌంట్, 15% డిస్కౌంట్, బిగ్ బిలియన్ డేస్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇక్కడ కూడా కొంత తక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా మంది మనం దీనికి అలవాటైనాం ఆన్లైన్ లో. అంటే మనం ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ పెడితే ఇంటికి వస్తున్నాయి. వీళ్ళు ఏం చేసారు, ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నారు. సిస్టమ్ క్రియేట్ చేసుకొని ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ను కస్టమర్స్ ను కనెక్ట్ చేసారు, వీళ్ళకు డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళ పని ఈజీ ఉంది కదా. ఎస్,
ఇప్పుడు మనం చూడండి, మనము కూడా మనకి ఎటువంటి అవకాశం ఇస్తుంది మరి ఆమె ఒకసారి చూస్తే, ఏదైతే ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ ఏ పొజిషన్ ఉందో మనకు అటువంటి అవకాశాన్ని ఫ్రాంచైజీషిప్ ని ఇస్తుంది ఆమె. ఇప్పుడు మనం కూడా ఒకవేళ ఈ బిజినెస్ మనం చూసినట్టయితే, మనం కనుక ఆమె బిజినెస్ మనకి వీళ్ళు ఇచ్చే అవకాశాన్ని మనం గమనించినట్టయితే, వీళ్ళు ఏం చేస్తున్నట్టే వీళ్ళ దగ్గర కూడా హెల్త్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్ కేర్, కుక్ వేర్, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి, FMCG ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ప్లేస్ లో మనం ఉంటాము, కస్టమర్స్ కనెక్ట్ చేస్తాం. అంటే ఫ్యాక్టరీ ఉంటది, ఆమె అనేది ఒక ఫ్యాక్టరీ, మనము మధ్యలో ఉంటాము, కస్టమర్స్ కనెక్ట్ చేస్తాం. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ మనం ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో మనం అదే పనులు చేస్తున్నాం. దీని ద్వారా మనం పెద్ద మొత్తంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఎట్లయితే డబ్బులు వస్తున్నాయో మనకు కూడా ఎట్లయితే డబ్బులు వస్తాయి, మన కస్టమర్స్ అయితే మనం మెచ్చుకుంటే అది ఎట్లా ముందుకెళ్దాం. ఈ విధంగా మనకి అవకాశం ఇస్తుంది ఆమె వాళ్ళు. అయితే వీళ్ళ దగ్గర మనం అనుకున్నాం కదా, న్యూట్రలైట్ అనే కంపెనీ ఉందని చెప్పేసి, హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ లో హార్ట్ కేర్, హార్ట్ హెల్త్, డైజెస్టివ్ హెల్త్, లివర్ హెల్త్, బోన్ హెల్త్, జెంట్ హెల్త్, విజన్ హెల్త్, ఇట్లా మనం సర్వంగా ఆరోగ్యంగా ఉండడానికి వీళ్ళ దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా వచ్చినాయి, ఆయుర్వేద ప్రొడక్ట్స్ వచ్చినాయి, అశ్వగంధ, తులసి, బ్రహ్మి, అమలకి, విబిటాకి, హరిటాకి, ఇట్లా కిడ్స్ చిన్నపిల్లల ఆరోగ్యం కొరకు కిడ్స్ డ్రింక్, కిడ్స్ మల్టీవిటమిన్, కిడ్స్ చూవబుల్ సి, ఇట్లా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వెయిట్ ఎక్కువ ఇవ్వాలి, చాలా మందికి వెయిట్ ఎక్కువ పెద్ద సమస్య అయింది. వెయిట్ మేనేజ్మెంట్ కొరకు కూడా మన దగ్గర ఒక వావ్ అనే ఒక ప్రోగ్రామే జరుగుతుంది. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అది. వావ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఎక్సెస్ డ్రింక్స్ వచ్చినాయి. ఇవాళ చాలా మంది చూస్తున్నట్టయితే థమ్స్ అప్ గురించి, పెప్సీ అంటే మనం ఒక బ్రాండ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైతే పదార్థాలు మనం శీతల పానీయాలు ఏవైతే తాగుతున్నామో అందులో చాలా కెమికల్ ఉంది. అందులో బాత్రూమ్లు కడుకోవచ్చు, ఇట్లా తుప్పు పోతుంది, ఎవి పోతుంది అన్ని వీడియోలు చూపెడుతున్నారు కదా. షుగర్ ఉంటుంది దానిలో, చాలా డేంజర్ ఉంటుంది అది. అటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాని బదులు మన దగ్గర ఎక్సెస్ డ్రింక్స్ వచ్చినాయి. జీరో షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు, మంచి ఎనర్జీ ఉన్నవి. సి విటమిన్ ఉంది దానిలో, B1, B2, B6 విటమిన్స్ ఉన్నాయి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా అటువంటి ప్రొడక్ట్స్ ఇస్తున్నారు కూల్ డ్రింక్స్ లో కూడా. తర్వాత ఎక్సెస్ జిమ్, ఎవరైతే జిమ్ కొరకు అంటే మజిల్ స్ట్రెంత్ కొరకు ఎవరైతే దాని కొరకు ఎవరైతే జిమ్కి వెళ్తారో అటువంటి వాళ్ళకి మన దగ్గర ఎక్సెస్ వేవ్ ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా కూడా మన దగ్గర చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది న్యూట్రలైట్ బ్రాండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూట్రలైట్ గురించి మనం గమనించినట్టయితే, బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ ఇన్ ఏసియా ఖండంలో ఇది నెంబర్ 1 అని చెప్పేసి దీనికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ కానీ చాలా అవార్డ్స్, WHO వాళ్ళు కూడా 98 అవార్డ్స్ ఇచ్చారు వీళ్ళకి. బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ ఇన్ ఏసియా న్యూట్రలైట్ అనేది. న్యూట్రలైట్ అనేది అద్భుతం అండి. ఇవాళ ఉన్న రోజులలో ఖచ్చితంగా న్యూట్రలైట్ వాడాల్సింది. ఎందుకంటే మేము హాస్పిటల్లో పనిచేస్తున్నాం. ఇలా మనం చూస్తుంటే చాలా ఉన్నట్టుండి అసలు ఏం జబ్బులు వస్తున్నాయి, ఎట్లా వస్తుంది. ఇవాళ కరోనా చూడండి, కరోనా వచ్చినాక చాలా మంది ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం కదా. మనం ఆరోగ్యంగా ఉండాలి, ఖచ్చితంగా మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మరి ఇమ్యూనిటీ ఎట్లా పెరుగుతుంది? మనం కాపాడుకోవాలి. ఎలా అంటే మనము కార్బోహైడ్రేట్స్, మనకు విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్, ఫైబర్ ఇవన్నీ అవసరం అనమాట. వీటి గురించి ఎవరు చెప్తారు? ట్రైనింగ్ జరుగుతున్నాయి. న్యూట్రలైట్ గురించి ప్రతిరోజు ట్రైనింగ్ జరుగుతున్నాయి. మనకి హెల్త్ గురించి అవేర్నెస్ ఇస్తున్నారు, చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే ఇంటెస్టైన్ హెల్త్ ఎట్లుంటది, మనం ఏం విధంగా చేయాలని చెప్పేసి మీరు ఒకసారి స్క్రీన్ ఈ న్యూట్రలైట్ గురించి ఇలా ఒక్కొక్క బ్రాండ్ గురించి మాట్లాడితే అండి ఖచ్చితంగా ఒక్కొక్క రోజు పడుతుంది. న్యూట్రలైట్ గురించి మేము పిలిచిన వాళ్ళని అడగండి. హెడ్ క్వార్టర్స్ ఇది వచ్చేసి అమ్మే వరల్డ్ హెడ్ క్వార్టర్స్. ఇది అడామ్ మిచిగన్ USA లో ఉంది. ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి ఆమె మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా. ఇది మన చెన్నైలో ప్లాంట్ పెట్టిరు, మదురై తమిళనాడులో. వండర్ఫుల్ ఇది లొకేషన్ అండి. ఇక్కడ దీన్ని విజిట్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వాళ్ళ తర్వాత మాట్లాడతారు వాళ్ళు ఎండింగ్ లో. ఈ ప్లాంట్ విశిష్టత ఏంటి అంటే లీడ్ గోల్డ్ సర్టిఫికేట్ ఉంది దానికి. అంటే లీడ్ గోల్డ్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే పర్యావరణానికి హాని అయినటువంటి ప్రోడక్ట్ అనమాట. మొత్తం రూఫ్ అంతా అది సోలార్తో ఉంటుంది. అక్కడ ఎటువంటి వేస్ట్ డిశ్చార్జ్ ఉండదు. హైజెనిక్ అంటే ఇప్పుడు మన ఆపరేషన్ థియేటర్లో, హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో ఎంతైతే హైజెనిక్ అంటే ఎంత నీట్గా ఉంటుందో, ఎటువంటి అంటే బ్యాక్టీరియా వైరస్ లేకుండా ఉంటుందో అంత నీట్గా ఉంటుంది అనమాట ఆ ప్లాంట్. ఆ లీడ్ గోల్డ్ సర్టిఫికేట్ అనేది పర్యావరణానికి సంబంధించిన వాళ్ళు ఇస్తారు. దీని గురించి కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేము పిలిచిన వాళ్ళని అడగండి, ఆ సర్టిఫికేట్ అనేది చెప్తారు. అట్లనే ఆర్టిస్ట్రీ అనేది ఒకటి బ్యూటీకి సంబంధించి. ఇప్పుడు మనం ఏదైతే న్యూట్రలైట్ ఉందో మన శరీరం లోపల ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఈ బాహ్య సౌందర్యం కొరకు మనకు వచ్చేసి ఇక్కడ ఆర్టిస్ట్ అనేది వరల్డ్ నెంబర్ 1 బ్రాండ్ అన్నమాట. తర్వాత యాటిట్యూడ్, ఇవి టాప్
5 బ్రాండ్స్ లో ఇవి ఆర్టిస్ట్రీ, యాటిట్యూడ్ ఒకటి, బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్, క్లెన్జర్స్ కానివ్వండి, మాయిశ్చర్స్ కానివ్వండి, ఐ కేర్ కానివ్వండి, ట్రీట్మెంట్స్, మేకప్ ఫేస్, ఇవాళ యాంటీ ఏజింగ్, యాక్ని, అంటే ఇవాళ పింపుల్స్ అనేది పెద్ద సమస్య అయిపోయింది, దాని గురించి ఇట్లా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి బ్యూటీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ కేర్ వచ్చేసి మనకు బట్టలు పిండుకోవడానికి కానివ్వండి, గిన్నెలు దోముకోవడానికి కానివ్వండి, బాత్రూమ్ కట్టుకోవడానికి కానివ్వండి, ఫ్లోర్ క్లీనింగ్ కానివ్వండి, అటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత పర్సనల్ కేర్ లో మనకు వచ్చేసి డియోడ్రెంట్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ప్లస్ వచ్చేసి మళ్ళీ గ్లిస్టర్ పేస్ట్, బ్రష్లు, ఇట్లా చాలా అన్ని కేటగిరీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి హోమ్ కేర్, మన కుక్వేర్, వితౌట్ ఆయిల్ కుకింగ్ గిన్నెలు అండి. మేము కుక్వేర్ తీసుకున్నాం, వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. వితౌట్ ఆయిల్ కుకింగ్, స్టెయిన్లెస్ స్టీల్ తో 30 సంవత్సరాల వారంటీ. ఇంకా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్తా అంటే నాకు టైం సరిపోదండి. వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉంది. పంట పొలానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా అప్సా ఐటీ ఉంది. మేము ఎయిర్ మినీ కూడా తీసుకున్నాము. రూమ్ లో ఎయిర్ ప్యూరిఫై చేసి ఇస్తుంది. 0.001 పర్టికులర్ మ్యాటర్, అంటే వెంట్రుకలో వెయ్యవంతున్న వైరస్ లను కూడా అదే అబ్జర్వ్ చేస్తారు అనమాట. ప్యూర్ ఎయిర్ ఇస్తుంది. ఇవాళ ఎయిర్ అనేది ఎంత పొల్యూటెడ్ అంటే, మనం తినే ఆహారం పొల్యూటెడ్, మనం పీల్చే గాలి పొల్యూటెడ్, మనం తాగే నీళ్ళు పొల్యూటెడ్. ఇలా మనం ఏలూరు సైడ్ చూస్తుంటే ఒక వింత వ్యాధి అంటున్నారు కదా, ఏదైతే పెస్టిసైడ్ చేసి పండిస్తున్నారో, పెస్టిసైడ్ చేయడం వల్ల మనం అవి తినడం వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి. కలుషితమైన నీరు తాగడం వల్ల వింత వ్యాధులు వస్తున్నాయి. అవునా కదండి? మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిందే. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడాల్సిందే ఖచ్చితంగా. ఈ రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏదంటే ఇది ఖచ్చితంగా నీడి ప్రొడక్ట్, మనం ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ ఇది. ఎవరికైతే లంగ్ ప్యూరిఫై చేస్తారనమాట, మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మంచి గాలిని పీల్చాలి. మంచి గాలిని పీల్చాలంటే ఆ గాలిని శుభ్రం చేసేది ఉండాలి డివైస్. అది వచ్చేసి ఎయిర్ మినీ, మన రూమ్ లో ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది. అట్లా వంటలు వండుకోవడానికి మనకు వచ్చేసి కుక్వేర్ ఉంది. ఆలివ్ ఆయిల్ ఉంది మన దగ్గర. ఆలివ్ ఆయిల్ కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఆ ఆయిల్ తో మనం వంటలు వండుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే, మీకు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఒకటి ప్రోడక్ట్ ఏదైతే నేను హోమ్ కేర్ ఉందో, హోమ్ కేర్ ప్రోడక్ట్ ఒకసారి డెమో చేసి చూపెడతాండి. మంచి ప్రోడక్ట్ అని చెప్తున్నా కదా, దీన్ని ఒకసారి డెమో చేసి చూపెడతాం మీకు. నా దగ్గర వచ్చేసి 2 గ్లాసులు ఉన్నాయి. ప్రోడక్ట్ నేను తర్వాత ఎండింగ్ లో చూపెడతాండి. స్క్రీన్ ఆపాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ చేంజ్. అంటే ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే, వస్తువులను చేంజ్ చేసినట్టయితే, అంటే ఆమె వాళ్ళ దగ్గర ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఏంటి మనం దీన్ని ఎట్లా బిజినెస్ చేయాలి అంటే, మేము ఏమంటున్నాం అంటే, ఇక్కడ ఏం లేదు, సింపుల్ కామన్ సెన్స్. మనం ఇక్కడ మీరు ఏదైతే పాత దుకాణంలో కొనుక్కుంటున్నారో ఆ దుకాణాన్ని చేంజ్ చేసినట్టయితే ఇక్కడ మనం డబ్బులు సంపాదించుకోవడానికి పెద్ద అవకాశం ఉందన్నమాట. ఏంటిది మరి, ఎందుకు బ్రాండ్ చేంజ్ చేయాలి మనం మాట్లాడుకున్నట్టయితే, బయట ప్రొడక్ట్ కు మన ప్రొడక్ట్ చూసినట్టయితే, బయట ప్రొడక్ట్ ఏదైతే మార్కెట్ 1 అనుకుంటే, హార్మ్ఫుల్ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీరు కొనే ముందు ఒకసారి ఆలోచించండి, ఆ ప్రొడక్ట్ కెమికల్ అండ్ న్యాచురల్ ఒకసారి చూడండి. మీరు ఒక షాప్ లో ఒక వస్తువు కొంటున్నారంటే, మీరు దొంగ నోట్ ఇస్తున్నారా, మంచి నోట్ ఇస్తున్నారా? మంచి నోట్ ఇస్తాం కదా, దొంగ నోట్ ఇయ్యం కదా. మరి మనం మంచి నోట్ ఇచ్చినప్పుడు మనకు ఇచ్చే ప్రోడక్ట్ ఏంటిదే ఉండాలి, అది క్వాలిటీ ప్రోడక్టే ఉండాలి కదా. అంటే మనం ఒకసారి చూడండి, అంటే తప్పు కాదు అనేది, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, అది న్యాచురలా, మీరు కెమికల్, అది మీకు ఉపయోగపడుతుందా, మీరు దాంతో మీకు నష్టమా లాభమా ఒకసారి మీరు ఆలోచించుకోనండి ప్రతి ప్రోడక్ట్. మళ్ళీ ప్రతి ప్రోడక్ట్ ఏదైనా రిఫండ్ ఉందా, మీరు తీసుకుంటే నచ్చకపోతే ఏమైనా వాపస్ ఇచ్చే అవకాశం ఉందా, ఏమైనా మనీ బ్యాక్ గ్యారెంటీ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. అది హై క్వాలిటీలో ఉందా, లో క్వాలిటీలో ఉందా ఒకసారి ఆలోచించండి. దాంతో మీకు ఏమైనా డబ్బులు వచ్చే అవకాశం ఉందా, మీ పిల్లల తలరాతను మారే అవకాశం ఉందా ఒకసారి మీరు ఆలోచించండి మీరు కొనే వస్తువుల ద్వారా. ఒకసారి ఇక్కడ మనం చూసినట్టయితే, అదే దుకాణం చేంజ్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఏమవుతుందంటే, న్యాచురల్ అండ్ ఆర్గానికల్లీ ప్రాసెస్డ్ ప్రోడక్ట్, అంటే ఇవి పర్యావరణానికి హాని అయినటువంటి ప్రొడక్ట్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తారు. దీన్ని వాడుకోవడం వల్ల మనకు ఒక మంచి ఆరోగ్యం ఉంటుంది. 100% మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అంటే మీకు ప్రోడక్ట్ 30 రోజులు వాడుకున్నాక కూడా నచ్చకపోతే వాపస్ ఇచ్చు 30 రోజుల్లో. 30% యూజ్ చేసుకున్నాక కూడా 30 days లోపు మీకు నచ్చకపోతే వాపస్ ఇస్తే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తున్నారు. ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ట్యాక్స్ తీసేసి. హై క్వాలిటీ ఉంటాయి, లో కాస్ట్ ఫర్ యూజ్. ఇవి కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్, తక్కువనే వాడుకుంటాం, ఎక్కువ రిజల్ట్ వస్తాయి, ఎక్కువ రోజులు వస్తాయి. బిగ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది, దీని ద్వారా మనం పెద్ద మొత్తంలో పైసలు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఓకే, మన ఖర్చులను మన ఇన్కమ్ గా మార్చుకోవడం ఎట్లా ఒకసారి చూద్దాం. 100% గ్యారంటీ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం బిజినెస్ చేసినట్టయితే, అంటే ఈ ఆమె బిజినెస్ ద్వారా మనం ఈ వస్తువులు కొనుక్కోవడంలో కొంత టర్న్ ఓవర్ చేయడం ద్వారా మనం కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్, అంటే మనం ఎటువంటి బిజినెస్ చేయకుండా మనం కొంతమంది కస్టమర్ తయారు చేసుకుని వాళ్ళకి, బిజినెస్ అంటే కొంతమంది కస్టమర్ తయారు చేసుకుని వాళ్ళకి వస్తువులు అమ్మడమే కదా మనం, అట్లా అది నేర్పుతారు మీకు.
మీరు ఒకసారి చూడండి, ఇక్కడ 3% అంటే మినిమం లెవెల్ ఫస్ట్ 20,000 వ్యాపారం చేయడం నేర్చుకుంటే మనం మినిమం 4,250 రూపాయల వరకు సంపాదించవచ్చండి. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక 20,000 వ్యాపారం చేయడం నేర్చుకుంటే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇన్కమ్ అంతా మనం సంపాదించవచ్చు. బయట ప్రైవేట్ స్కూల్ టీచర్ ఒక 8 గంటలు నిలబడి పిల్లలతో పాఠం చెప్తే మనం 4,000 నుంచి 5,000 ఇస్తున్నారు. అది బాగా క్వాలిఫై బీఈడీలు అవన్నీ చేస్తే. ఇక్కడ మనం ఒక 20,000 వ్యాపారం చేయడం నేర్చుకుంటే మనకు 4 నుంచి 5,000 వస్తానంటే బెటర్ కాదు. అట్లనే ఒక 60,000 వ్యాపారం చేస్తే మినిమం 6,000 ఇన్కమ్ సంపాదించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము 15% 4 లక్షల వ్యాపారం చేసినట్టయితే మనకు 47,000 నుంచి 50,000 వరకు సంపాదించవచ్చు. 47,000 నుంచి 50,000 అంటే ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ఇది. ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ 4 లక్షల వ్యాపారం చేయడం నేర్చుకుంటే మనకు 40 నుంచి 50,000 వస్తుంది. ఒక 21% 10 లక్షల వ్యాపారం చేయడం నేర్చుకుంటే ఒక 1,50,000 నుంచి 1,30,000 మధ్యలో మనం సంపాదించవచ్చు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎట్లా సంపాదించవచ్చు, ఎట్లా చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఒకసారి బిజినెస్ మోడల్ చూద్దాం, ఎట్లా డబ్బులు వస్తాయి దీనిలో మనం గమనించినట్టయితే. ఒకసారి చూడండి, ఇక్కడ మనం వచ్చేసి యూ అన్న దగ్గర మనం ఉంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఈ బిజినెస్ ఎట్లా చేయాలనేది మేము పిలిచిన వాళ్ళు అడిగితే ఇంకా క్లియర్గా చెప్తారు. నేను సింపుల్ గా చెప్తున్నాను ఒక 1 minute లో. మనం కనుక ఒక లిస్ట్ ఒక 200 మంది పీపుల్ లిస్ట్ రాసుకున్నట్టయితే మనం 200 మందికి మనం చెప్పినాం అనుకోండి, నేను క్వాలిటీ ప్రోడక్ట్ వాడుతున్నా, ఇది మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంది, ఇది వరల్డ్ క్లాస్ ప్రీమియం క్వాలిటీ, ఇటువంటి ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. మనం వాడుకున్నాం, దుకాణం చేసుకున్నాం, మనం వాడుకున్నాక ఒక 200 మంది పీపుల్ తో మనం మాట్లాడాం అనుకోండి. అందులో 170 మంది నాకు వద్దు నో అన్నారు అనుకోండి, నో ప్రాబ్లం. ఒక 30 మంది వినరా, 200 మందిలో 30 మందిలో 20 మంది కస్టమర్లు రెడీ అయ్యారు. ఒక 10 మంది బిజినెస్ చేస్తాం, ఇంకా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది కదా, నేను కూడా బిజినెస్ చేస్తాను, ఒక 10 మంది వచ్చారు అనుకోండి. ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఒక 20 మంది కనుక 500 రూపాయలు రెగ్యులర్ కొనుక్కుంటే, 20 మంది 500 రూపాయలు కొంటే ఎంత అవుతుంది? 10,000 రూపాయల వ్యాపారం అవుతుంది. 10,000 వ్యాపారం మీద కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ మీకు ఎంత వస్తుంది? 2,000 నుంచి 2,500 రూపాయలు వస్తుంది. ఒక 10 మంది కనుక 10,000 వ్యాపారం చేసే వాళ్ళు, ఒకవేళ నేను 10,000 వ్యాపారం చేస్తాను, ఒక 10,000 వ్యాపారం చేయడం 10 మంది బిజినెస్ లోకి వస్తే వాళ్ళకి 10,000 వ్యాపారం చేయడం నేర్పినాం అనుకోండి, 1,00,000 రూపాయల వ్యాపారం అవుతుంది 10 మంది. అట్లా మీకు 5 నుంచి 10,000 వస్తాయి. 10 మంది ఇంకొక 10 మంది కలిసి 100 మంది అయ్యి 100 మందికి 10,000 వ్యాపారం చేయడం నేర్పితే 10 లక్షల వ్యాపారం అవుతుంది. మీటింగ్ లో మీకు 1,00,000 రూపాయలు వస్తుంది. బయట మనం 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని లక్షలు మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ రూపంలో 1,00,000 రూపాయలు వస్తాయి. మనం ఇలా ఉన్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ఇల్లు కడితే మన కిరాయిలు 1,00,000 రూపంలో వస్తాయి నెలకి. ఒకసారి మీరు ఇక్కడ మనం చేయాల్సిన సింపుల్ పని ఏంటంటే, ఒక మనలాగా 200 మంది పీపుల్ చెప్పినట్టయితే ఒక 10 మంది బిజినెస్ చేద్దామని మనలాగా ఆలోచిస్తే ఆ 10 మందితో ఇంకో 10 మందిని తయారు చేసుకుని ఒక 100 మంది నెలకు 10,000 వ్యాపారం చేయడం నేర్చుకుంటే మనకు 1,00,000 రూపాయలు వస్తాయంటే బాగుందా లేదా? ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇందులో మనకు ప్లాటినం లెవెల్ అని, ఎమరాల్డ్ అని, డైమండ్ అని ఉంటాయి. ఈ ప్లాటినం లెవెల్ అంటే మనం 10 లక్షల వ్యాపారాన్ని మనం ఒక 6 నెలలు చేసినాం అనుకోండి, ప్లాటినం అంటారు. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 8.8 lakhs వరకు ఉంది. ఎమరాల్డ్ ఇన్కమ్ వచ్చేసి 30.70 lakhs వరకు ఉంది. ఇది డైమండ్ ఇన్కమ్ వచ్చేసి 70 lakhs 66.96 lakhs ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ చెప్తున్నారు. ఇంకా ట్రేడ్ డిస్కౌంట్, రిటైల్ ఇన్కమ్, కోర్ ప్లస్ ఇన్సెంటివ్, అదర్ సేల్స్ ఇన్సెంటివ్ కాకనే ఇది ప్రింటెడ్ గా ఆమె వాళ్ళు ఏదైతే ప్రింట్ చేసి మరి పుస్తకంలో మనకు PDF లో చూపెడుతుంది ఇంత ఇన్కమ్ వస్తుంది. ఒక్కసారి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఒకసారి ఇటువంటి లెవెల్స్ ఉన్న వాళ్ళు ముందున్నారు, వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. మీ అదృష్టం, ఇలా చాలా మంది ఉన్నారు, వాళ్ళు చివరిలో మాట్లాడతారు. మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు. ఈ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఒకసారి మనం గమనించినట్టయితే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే డైమండ్ లెవెల్. ఇక్కడ చూడండి ఒకసారి మీరు సిల్వర్ ప్రొడ్యూసర్, గోల్డ్, ప్లాటినం, రూబీ, సఫైర్, ఫౌండర్ ప్లాటినం, ఎమరాల్డ్, ఫౌండర్ ఎమరాల్డ్, డైమండ్ చూసాం. ఇంతకుముందు మనం డైమండ్ ఇన్కమ్ చూస్తే 70 లక్షలు ఉంది కదండి. అంటే అప్రాక్సిమేట్లీ ట్యాక్స్ అంటే అప్రాక్సిమేట్లీ అన్ని కలుపుకుంటే 1 కోటి వరకు వస్తాయి వాళ్ళకి సంవత్సరానికి డైమండ్ లెవెల్. ఇప్పుడు డైమండ్ లెవెల్ 1 కోటి వస్తే ఫౌండర్ డైమండ్ కి ఎంత వస్తుంది? ఎగ్జిక్యూటివ్ డైమండ్ కి ఎంత వస్తుంది? ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ కి వస్తుంది? డబుల్ డైమండ్ కి ఎంత వస్తుంది? ట్రిపుల్ డైమండ్ కి ఎంత వస్తుంది? క్రౌన్ కి ఎంత వస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒకసారి చూడండి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి ఆమె బిజినెస్ లో. దీనికి ఏం చేస్తున్నాం మనం? బయట కెమికల్ వస్తువు కొనుక్కునే బదులు దుకాణం చేంజ్ చేసి మంచి వస్తువు, నచ్చకపోతే వాపస్ ఇచ్చే వస్తువు కొనుక్కుంటున్నాం. కొనుక్కొని నెలకు 10,000 వ్యాపారం చేయడం నేర్చుకుని మనం మనతో పాటు ఒక 10 మంది పీపుల్ కి నేర్పితే, ఆ 10 మంది ఇంకో 10 మందికి అట్లా 100 మందికి నేర్పితే మనకు పెద్ద మొత్తంలో పైసలు వస్తున్నాయి. ఇలా చూడండి, కరోనా వైరస్ ఉంది కదా, అది ఎక్కడో వేరే దేశంలో ఎక్కడో స్టార్ట్ అయింది. ఒక్కళ్ళకి అంటితే ఇట్లా ఎంతమందికి అంటింది ఇప్పటికీ? అది కోలుకుంటున్నామా? 1 సంవత్సరం నుంచి కోలుకుంటలేము. సేమ్ అంతే కరోనా బిజినెస్, మన కరోనా వైరస్ లెక్క ఆమె బిజినెస్. మీరు ఒక్కళ్ళకు అర్థం చేస్తే చాలు,
వాళ్ళు ఇంకోళ్ళకి అర్థం చేస్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి అర్థం చేస్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి అర్థం చేస్తారు. అట్లా దేశాలలో బిజినెస్ ఉంటుంది, ప్రపంచం మొత్తంలో మన బిజినెస్ ఉంటుంది. అంత పెద్ద బిజినెస్ ఇది. సేమ్ కరోనా వైరస్ ను మీరు మనసులో పెట్టుకోగలిగితే, కరోనా వైరస్ మనకు అంటద్దంటే మనం న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. కరోనా వైరస్ అర్థమైతే ఆమె బిజినెస్ చేయాలి. ఆమె బిజినెస్ చేస్తే ఏముంది ఇక్కడ మనకు తెలిసిన విషయాన్ని ఒక్కరికి చెప్తున్నాం, వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు. అన్నోన్ పర్సన్స్ కూడా పెద్ద బిజినెస్ అవుతుంది, విదేశాలలో కూడా బిజినెస్ అవుతుంది. అట్లా అయితే ఏంది మరి బిజినెస్ మనం ఇంత పెద్ద లెవెల్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? మనకు ఇక్కడ మీరు కనుక దీన్ని కనుక చూజ్ చేసుకున్నట్టయితే మీకు 3 పవర్స్ సపోర్ట్ చేస్తుంది. దానిలో వచ్చేసి ఒకటి కార్పొరేషన్ హెల్ప్ చేస్తుంది, తర్వాత సక్సెస్ఫుల్ టీమ్ హెల్ప్ చేస్తుంది, తర్వాత BWW అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కార్పొరేషన్ ఏం హెల్ప్ చేస్తుంది అంటే మీకు ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తుంది, ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది, ప్రోడక్ట్ ఎట్లా వాడాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంది, ఇది ఎవరెవరు వాడాలి, ఎవరెవరు వాడద్దు, ఇవన్నీ మనకు కంపెనీ ట్రైనింగ్స్ ఇస్తుంది దీని గురించి. మళ్ళీ డెలివరీ కూడా కంపెనీ చూసుకుంటుంది, డెలివరీ లీగల్ గా అన్ని కంపెనీ చూసుకుంటుంది. మనం ఏం పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, మనం నేర్చుకోవాలి, దాన్ని ఎట్లా వాడాలో నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి BWW ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఏమిస్తుంటే సిరీస్, ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో ఈ బిజినెస్ ద్వారా వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మనం డైమండ్, ఫౌండర్ ప్లాటినం ఇట్లా అన్నాం కదా, వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు వచ్చినాయి, వాళ్ళు ఎట్లా అధిగమించారు, అవన్నీ వాళ్ళు నేర్పుతారు. అట్లనే వాళ్ళ మాటల ద్వారా వాళ్ళు కొన్ని పుస్తకాలను మన కంపెనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎవరైతే ఈ BWW సిస్టమ్ కనెక్ట్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఈ బిజినెస్ లో. మరి BWW సిస్టమ్ ఏం మనకు చూపెడుతుంది అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన దగ్గర బుక్స్ ఉన్నాయండి, ఎక్సలెంట్ బుక్స్. ఈ BWW సిస్టమ్ ది బిజినెస్ స్కూల్ అనే ఒక బుక్ ను ప్రమోట్ చేస్తుంది. మ్యాజిక్ అని ఒక బుక్ ఉంది, మ్యాజిక్ బుక్. దృక్పథమే సర్వస్వం ఒక బుక్. ఆమె విజయగాథ అని ఒక బుక్ ఉంది. ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం అండి. ఆమె బిజినెస్ ఎవరైతే చూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన బుక్ అది, ఆమె విజయగాథ. ఎట్లా వీళ్ళ ఫౌండర్స్ ఎట్లా స్టార్ట్ చేసి ఈ బిజినెస్ అంటే ఏంటిది, ఇది దీనిలో ఏముంది అనేది క్లియర్గా ఉంటుంది. చదవాల్సిన ప్రశ్నలే సమాధానాలు, అమ్మకం ఒక కళ, ఇట్లా చాలా పుస్తకాలు ఉంటాయండి. ఈ పుస్తకాలను ప్రమోట్ చేస్తుంది ఈ BWW సిస్టమ్. ఇవి చదువుకోవడం వల్ల మనకు చాలా విషయాలు అర్థమవుతాయి, మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ సక్సెస్ఫుల్ టీమ్, ఇట్లా లాంచింగ్ యువర్ ఫ్యూచర్ బుక్ ను కూడా ప్రమోట్ చేస్తుంది. ఎవరైతే నెట్వర్క్ బిజినెస్ లో రాణించాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లాంచింగ్ యువర్ ఫ్యూచర్ బుక్ ను ఖచ్చితంగా చదవాల్సిన బుక్ అండి. నెక్స్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అని చెప్పినాం కదా, వాళ్ళు ఎవరు? ఒక్కసారి మీరు చూడండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, స్నేహాలు అంతా మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తున్నాయా లేక మిమ్మల్ని వెనక్కి లాగేస్తున్నాయా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీరు స్నేహం ఎవరితోనైతే తిరుగుతున్నారో, ఎవరితోనైతే చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఎదుగుతున్నారా, ఎదిగే స్థితిలో ఉన్నారా, మిమ్మల్ని ఆపుతున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ వాళ్ళు విజయం వైపు వెళ్తున్నారంటే మీరు వాళ్ళతో స్నేహం చేయండి, లేదంటే మీ అసోసియేషన్ మార్చాల్సిన అవసరం ఉన్నది, మీరు ఉన్న స్థితిని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఒక చినుకుంటది కదా, వాన చినుకుంటది కదా, నీటి చుక్క అది ఉన్న పరిస్థితిని బట్టి దాని విలువ ఉంటుంది. అది వర్షం చినుకుగా వచ్చినప్పుడు అది ఒక వేడి పేనం మీద పడ్డది అనుకోండి, ఏమవుతుంది? ఆవిరైతుంది. అది ఒక తామరకు మీద పడ్డది అనుకోండి, ఎట్లుంటది? మెరుస్తుంది, ముత్యంలా ఉంటుంది. అదే మురికి కాలంలో పడ్డది అనుకోండి, ఎట్లుంటది? మురికే, దాని విలువ ఉండదు కదా. అంటే మనం కూడా దాని యొక్క స్థానం, అది నీటి చుక్కే, కానీ అది ఎక్కడ ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి దాని విలువ మారిందా లేదా? అట్లనే మనం కూడా మన స్థానాన్ని, అంటే మన స్నేహాలు వెళ్తున్నాయి, మన స్నేహాలు ఎట్లున్నాయి, మన అసోసియేషన్ ఎట్లుంది, మనం ఖచ్చితంగా అసోసియేషన్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్, మనం అసోసియేషన్ మార్చుకోవాలి ఖచ్చితంగా. ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ వండర్ఫుల్ పీపుల్ అండి. నా జీవితంలో నేను బ్లెస్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఈ వ్యక్తులను కలవడం వల్ల. రాజ్ కుమార్ సార్, లావణ్య మేడం, వీళ్ళు నేను ఒక గాడ్ ఫాదర్, దేవుళ్లాగా వీళ్ళని భావిస్తా. మా ఫ్యామిలీకి బిజినెస్ పరిచయం చేసిందే వీళ్ళు. నిరంతరం వీళ్ళు మా యొక్క అభివృద్ధి కొరకు, అంటే మేము ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి, మా లైఫ్ స్టైల్ మారాలన్నా, మేము ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతి నిత్యం వీళ్ళు మాతో మాట్లాడుతుంటారు. మీరేం వాడుతున్నారు, ఏం తింటున్నారు, మన నోట్లో ఎట్లా పనిచేస్తే ఎట్లా పనిచేస్తుంది, ప్రతిరోజు మాకు వీళ్ళ గైడెన్స్ లో మేము ఉన్నాం. సంపద సార్, సువర్ణ మేడం, వీళ్ళు వండర్ఫుల్ పర్సన్. సంపద సార్, నేను ప్రతిరోజు సార్తో మాట్లాడడం ఒక ఎనర్జీ లాగా అనిపిస్తుంది నాకు ఏ డౌట్ ఉన్నా కూడా సార్కి నేను కాల్ చేస్తా, సార్ మాకు మెంటరింగ్ చేస్తా అంటారు అనమాట. ఎటువంటి అంటే ఇబ్బందులు వచ్చినా, ఈ బిజినెస్ లో ఏదైనా నేర్చుకోవాలనుకున్నా మేము సార్తో మాట్లాడుతుంటాం. తను మాకు రెగ్యులర్ గా దీని గురించి హెల్ప్ చేస్తుంటారు. డాక్టర్ AR మూర్తి సార్ ఉన్నారు, మేడం అరుణ మేడం ఉన్నారు. ఏదైనా హెల్త్ కు సంబంధించి ఏదైనా పేషెంట్ తో మాట్లాడాలన్నా సార్ వాళ్ళకి మేము కాల్ చేస్తాం, ఎవరైనా పేషెంట్ తో కూడా మాట్లాడిస్తాం. సార్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎక్సలెంట్ పర్సన్ డాక్టర్ AR మూర్తి సార్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఒక డైరెక్టర్ స్థాయి వ్యక్తి,
అంత గొప్ప వ్యక్తి మాకు ఈ బిజినెస్ ద్వారా పరిచయం అయ్యారు. అటువంటి వ్యక్తులు పరిచయం కాదు కదా, బయట పరిచయమైనా కూడా మనకు అటువంటి వాళ్ళతో మనం ఎలా హెల్ప్ చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ మాకు అటువంటి వ్యక్తులు, తను ఎండి పిహెచ్డి చేసి, కానీ మాకు ఏదైనా అవసరం ఉందనుకోండి, తన నాలెడ్జ్ మాకు చెప్తున్నారు కదా, మేము అట్లా మాకు బెటర్ అవుతుంది కదా. అట్లా ఇటువంటి అసోసియేషన్ మనకు దొరుకుతుంది త్రూ ఈ బిజినెస్ ద్వారా. నెక్స్ట్ మా కంట్రీ మెంటర్ సెంటర్ సుమిత్ అండ్ తానియా బహదూర్ వాళ్ళు వచ్చేసి ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ ఉండే. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ బిజినెస్ ఎటువంటి పీపుల్ చేస్తున్నారు. సార్ వచ్చేసి ఇప్పుడు రాజ్ కుమార్ సార్ వాళ్ళు వచ్చేసి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో పనిచేసి ఉండే, త్రూ ఈ బిజినెస్ ద్వారా తను వచ్చేసి ఆ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం ఫ్రీగా ఉన్నారు. సంపద సార్ వచ్చేసి వాళ్ళు ఇంతకుముందు తనైతే ఎక్కడ పనిచేయాల్సిన అవసరం రాలే, తను ఇప్పటివరకు ఎక్కడ కూడా పనిచేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎక్కడ కూడా పనిచేయాల్సిన అవసరం రాలేదు. నెలకు తనకు సరిపడంత ఇన్కమ్ వస్తుందంటే ఎంత బాగుంటుందా లేదా. అట్లా ఒక ఏఆర్ మూర్తి సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో తను ఒక డైరెక్టర్ స్థాయి వ్యక్తి. అటువంటి గొప్ప పీపుల్ ఎందుకు చేస్తున్నారు ఈ బిజినెస్? అంత ఎండి పిహెచ్డి చదువుకున్నారు కూడా, అంటే దీని ఏదో ఉందా లేదా అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి చూస్ చేసుకునేటప్పుడు ఒకసారి కంపెనీలో ఎటువంటి వ్యక్తులు చేస్తున్నారు. సుమిత్ అండ్ తానియా సార్ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ తను. తర్వాత వచ్చేసి పంకజ్ చిట్టూరి చేస్తారు, వీళ్ళు వచ్చేసి ఒక బాలీవుడ్ లో యాక్టర్. తర్వాత వచ్చేసి దేవేష్ శర్మ సార్ ఉన్నారు. దేవేష్ శర్మ సార్ వచ్చేసి హైకోర్టులో, ఢిల్లీలో హైకోర్టులో తను ఒక స్టెనో ఎంప్లాయ్ ఉండే సార్. అటువంటి వాళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నారు, అంత ప్రొఫెషన్ ఉంది. శ్రీనివాస్ సార్ మేడం, శ్రీనివాస్ సార్ వాళ్ళు సార్ పేరు పలకాలంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా ఎనర్జీకి మారిపోయారు సార్, ఎక్సైట్మెంట్ కి మారిపోయారు సార్. సార్ మెంటర్షిప్ లో ఉన్నాము, ఏ క్షణమైనా ఇట్లా అవసరం సార్ అంటే మాకు మీటింగ్ చేయడానికి కానివ్వండి, ప్రతిదానికి సార్ మెంటర్షిప్ లో ఉన్నాము. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం ఇటువంటి వాళ్ళని మేము కలిసినందుకు. ఇటువంటి అసోసియేషన్ లో మేము ఉన్నాం. ఇదండి బిజినెస్ ప్రజెంటేషన్. ఒకసారి ఎవరైతే కొత్త పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇది ఎట్లా స్టార్ట్ చేయాలి, ఈ ఇంత మంచి అవకాశాన్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలంటే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళని అడగండి, వాళ్ళతో మాట్లాడండి, ప్రోడక్ట్ డెమోలు ఉంటే ఒకసారి చూడండి. గుడ్ లక్. మేము బ్లెస్ గా ఫీల్ అవుతాం. థ్యాంక్స్ ఆంబే, మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. బిఫోర్ నేను క్లోజ్ చేసే ముందు ఒకసారి నేను ప్రోడక్ట్ డెమో చేసి క్లోజ్ చేస్తాను. ఇది బిజినెస్ ప్రజెంటేషన్. ఇంతకుముందు బిజినెస్ లో ఏముంది ఎట్లుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, బిజినెస్ అంటే ఏంటి అనే స్లైడ్ ద్వారా. అయితే బిజినెస్ లో ప్రోడక్ట్ ఎట్లుంటది, ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉందా లేదా, ఒకసారి క్వాలిటీ చెక్ చేద్దాం మనం. ఒకసారి చూడండి, నా దగ్గర వచ్చేసి SAIT గురించి ఏదైతే ఇది ఉందో, ఇంతకుముందు ఇది బట్టలు పిండే ప్రోడక్ట్ అన్నమాట, వాషింగ్ లిక్విడ్ అంటాం, బట్టలు వినడానికి పనిచేస్తుంది. ఇది బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్, బయోక్వెస్ట్ ఫార్ములాతో తయారైంది. SAIT అంటే 8 రకాల మంచి గుణాలు ఉన్నాయి దీనిలో. ఇది వచ్చేసి పర్యావరణానికి కూడా హాని ఏదైటువంటిది బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్. ఇది ఎట్లా పనిచేస్తుంది చూద్దాం ఒకసారి. మామూలుగా మనం బట్టలు పిండుకోవడానికి మనం వేరే డిటర్జెంట్ వాడతాం కదా, దానికి దీనికి తేడా చూద్దాం. ఇది వచ్చేసి నేను వాటర్ తీసుకుంటున్నానండి, ఇవి 2 బాకెట్లు అనుకుందాం. దీనిలో నేను వాటర్ తీసుకుంటున్నాను. బయట ఒక ఎక్స్ బ్రాండ్ ఉంది నా దగ్గర. ఎక్స్ బ్రాండ్ వచ్చేసి మనం మామూలుగా అందరం సర్ఫ్ వాడతాం కదా, ఇది వచ్చేసి ఒక సర్ఫ్ ఉంది. నేను సర్ఫ్ దీనిలో వేస్తున్నాను ఫస్ట్. ఓకేనండి. ఇప్పుడు మనం మామూలుగా చూసినట్టయితే మీరు గమనిస్తే సర్ఫ్ పూర్తి కరగదు, కొంతవరకు కరుగుతుంది. కొన్ని పార్టికల్స్ ఉంటాయి దీనిలో, కింద కొన్ని పార్టికల్స్ ఉంటాయి, దీనిలో కొన్ని పార్టికల్స్ ఉంటాయి. ఓకేనండి. ఇది అంటే ఎందుకు ఉంటాయి, కరగని ఎందుకు ఉంటాయి అంటే వీళ్ళు వెయిట్ కొరకు, అంటే మామూలుగా కిలోల చొప్పున అమ్ముతారు కాబట్టి వెయిట్ ఉండడానికి ఇటువంటి కలుపుతారు. ఈ సున్నం శుద్ధతో తయారవుతుంది. మరి నిజంగా సున్నం శుద్ధి ఉంటుందా, దీనిలో చూద్దాం. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి లిక్విడ్ ఉంది, SAIT ఉంది కదా, దీని లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ఇది మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు, దీనికి క్వాలిటీ తగ్గదు. దీనిలో కంఫర్ట్ మళ్ళీ ఏమి వేయాల్సిన లేదు. ఇది 1 ml per 1 లీటర్, 1 లీటర్ నీటిలో 1 ml సరిపోతుంది. మనం మామూలు 4 ఉన్న కుటుంబానికి 5 to 7 ml సరిపోతుంది. ఇట్లా చాలా తక్కువ ధర పడుతుంది. మళ్ళీ ఇది మీకు నచ్చకపోతే మీరు వాపస్ చేయొచ్చు. వెరీ కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్ ఇది లిక్విడ్. ఓకేనా. ఇది వచ్చేసి ఒకసారి చూద్దాం, దీన్ని కలుపుదాం. ఇది మంచిగా క్లియర్గా కలిసిపోయింది. దీనిలో ఏం లేవు పార్టికల్స్, అటువంటి ఏం లేదు. ఒకసారి చూద్దాం. నేనేమంటున్నా అంటే దీనిలో కొంచెం నా దగ్గర పసుపు ఉందండి, ఇక్కడ పసుపు ఉంది. నేను కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు వచ్చేసి న్యాచురల్ కదా. ఎందుకు పసుపు వేస్తున్నా అంటే నేను ఇలా సున్నం శుద్ధం ఉంటుందని చెప్పినా కదా, మీరు మామూలుగా గమనించినట్టయితే సున్నంతో ఎప్పుడైతే పసుపు కలుస్తుందో అది వచ్చేసి ఎర్రగా అవుతుంది. సున్నంతో ఎప్పుడైతే కలుస్తుందో పసుపు అనేది ఎర్రగా అవుతుంది. మీరు చూడండి క్లియర్ గా గమనించినట్టయితే ఇందులో వచ్చేసి కెమికల్ ఉంది. ఇది వచ్చేసి మనం ఏదైతే సర్ఫ్ ఉందో, సర్ఫ్ వాడినాం ఇంతకుముందు. సర్ఫ్ లో ఎక్స్ బ్రాండ్ లో మనము పసుపు వేయడం వల్ల ఎర్రగైంది. ఇది వచ్చేసి న్యాచురల్ గా ఉంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి, మీరు ఏది వాడుకుంటే బెస్ట్.
మీరు పెట్టిన డబ్బులు క్వాలిటీ డబ్బులను మీరు కెమికల్ ప్రొడక్ట్స్ తెచ్చుకుంటారా, న్యాచురల్ ప్రొడక్ట్స్ తెచ్చుకుంటారా? ఇంత మంచి ప్రొడక్ట్స్ మేము చూపెట్టగలిగినాం. మీ చాయిస్, మీరు ఆలోచించండి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎవరైతే మేము పిలిచారో వాళ్ళని అడగండి. వాళ్ళ దగ్గర ఇంకా చాలా ప్రతి ప్రోడక్ట్ డెమో ఉంటుంది, న్యూట్రిలైట్ ప్రొడక్ట్స్ డెమో ఉంటుంది, ఆర్టిస్ట్ డెమో ఉంటుంది, అన్ని డెమోలు ఉంటాయి. డెమోలు చూడండి, నచ్చితే ప్లాన్ చేసుకోండి. పెద్ద అవకాశం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్ ప్లాన్ చెప్పడం జరిగింది. ఓకే అండి. దీని తర్వాత వచ్చేసి మనకు రికగ్నేషన్ అనేది ఉంటుంది. రికగ్నేషన్ అంటే ఏమి అంటే ఇప్పుడు ఒక గుర్తింపు అన్నట్టు. ఇప్పుడు జనరల్ గా అందరం పని చేస్తాం, బయట చాలా ఫీల్డ్లలో పీపుల్ పని చేస్తారు, కానీ మనం చేసే పనికి రికగ్నేషన్ చేయడం అంటే గుర్తించి మనల్ని మెచ్చుకోవడం అనేది జరగదు. ఇక్కడ మనకి ఏమైతుంది అంటే ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ రికగ్నేషన్ అనేది ఉంటది. అయితే ఈ బిజినెస్ లో ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ అవుతారో వాళ్ళు 200 పాయింట్స్ ఎవరైతే బిజినెస్ బిల్డ్ చేస్తారో వాళ్ళకి 3% అంటారు. అట్లా పిన్ లెవెల్స్ లో కనుక చూసినట్టయితే 200 పాయింట్స్ కు 3%, 600 పాయింట్స్ కి 6%, 1200 పాయింట్స్ కి 9%, తర్వాత 2400 పాయింట్స్ కి 12%, 4000 పాయింట్స్ లో 15%, 7000 పాయింట్స్ లో 18%, 10,000 పాయింట్స్ లో 21% అంటారు. మనం 3 to 18% వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు కాబట్టి, డిజిటల్ రికగ్నేషన్ కాబట్టి మనం సిల్వర్ నుండి ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. 21% ఏదైతే ఉందో వీళ్ళని సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు. వీళ్ళది 10 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది. నేను సిల్వర్ లను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కాకుంటే ఈ రోజు రికగ్నేషన్ లో ఒక స్పెషల్ ఏమంటే ఎవరెవరైతే మాట్లాడేది ఉందో మీరు ఏం చేస్తారు అంటే, మొన్న సాటర్డే రోజు సక్సెస్ సెమినార్ జరిగింది. అంటే దాంట్లో లీడర్స్ కొన్ని విషయాలు చెప్పడం కానీ లేదా కొత్త ప్రోడక్ట్ల గురించి చెప్పడం కానీ అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సక్సెస్ సెమినార్ లో మీకు అర్థమైన ఒక పాయింట్ కానీ 2 పాయింట్లు కానీ కవర్ అయ్యేటట్టు మాట్లాడండి. అది అందరికి టీమ్ కి యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. నేను స్పీకర్ ఇన్వైట్ చేస్తున్నా. మనకు నల్గొండ నుండి లక్ష్మీ నారాయణ అండ్ దీపిక ఉన్నారండి. లక్ష్మీ నారాయణ సార్ అండ్ దీపిక గారు, వెల్కమ్ సార్, మీరు మాట్లాడవచ్చు. వెల్కమ్ సార్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు లక్ష్మీనారాయణ. మా మిస్సెస్ దీపిక, మా మిస్సెస్ తో కలిసి నేను బిజినెస్ ని ప్యాషన్ గా బిల్డ్ చేస్తున్నాను. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. సో ఇక్కడ మన సక్సెస్ సెమినార్ చాలా అద్భుతంగా జరిగింది. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, సో ఇంత పెద్ద బిజినెస్ లో నాకు అవకాశం లభించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యాంబే అనేది సో ఇంకా పోతా ఉంటే ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో చాలా విజన్ తో ముందుకెళ్తున్నది. సో రాను ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ 100% ఉండదని దాని ద్వారా నాకు బాగా అర్థమైంది. రెండోది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, నీళ్లతో స్నానం చేసేవారు కేవలం బట్టలే మారుస్తారు, కానీ చెమటతో స్నానం చేసేవారు చరిత్రే మారుస్తారు. మీరు బట్టలు మార్చాలనుకుంటున్నారా, చరిత్ర మార్చాలనుకుంటున్నారా, అది మీరు నిర్ణయించుకోండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు పోస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ లెవెల్లో వరంగల్ నుండి తాతాజీ సార్ అండ్ మమతా మేడం ఉన్నారండి. వెల్కమ్ సార్, తాతాజీ సార్. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు మమత, హోమ్ మేకర్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు తాతాజీ. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. మా మిస్సెస్తో కలిసి బిజినెస్ ను పార్ట్ టైం గా బిల్డ్ చేస్తున్నా. ఇప్పుడు సార్ చెప్పారు కదా, మనకు సక్సెస్ సెమినార్ లో మనకు మంచిగా అనిపించిన విషయం చెప్పమని. నేను గమనించిన విషయం ఏంటంటే, సక్సెస్ సెమినార్ లో అందరు లీడర్స్ కూడా ఏం చెప్తున్నారు అని అంటే, ఏవైతే మనకు యాంబే కొత్తగా ఒకటి తీసుకొచ్చింది కోర్ ప్లస్ ఇన్సెంటివ్స్ అనేది, కోర్ ప్లస్ ఇన్సెంటివ్స్ ని ఎవరైతే బాగా యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు సక్సెస్ బాగా అవుతున్నట్టుగా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళ టీంలో కానీ కస్టమర్ బేస్ ను బాగా పెంచుకొని ఎక్కువ మందికి కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ వచ్చేటట్టుగా, బీబీఐ ఇన్సెంటివ్ తీసుకునేటట్టుగా వాళ్ళ టీంలో ఎక్కువ మంది బిఎఫ్ఐ ఇన్సెంటివ్ తీసుకునేటట్టుగా ఇట్లా కోర్ ప్లస్ ఇన్సెంటివ్స్ ని ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారో వాళ్ళ టీమ్స్ బాగా గ్రో అవుతున్నాయి, బాగా సక్సెస్ అవుతున్నారు అనేది వాళ్ళు చెప్పడం జరిగిందండి.
మరి మీరు కొత్త వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకొని మీరు దీన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ప్రాఫిట్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు గోదావరి కని నుండి ఒక లీడర్ ఉన్నారండి, రాజ్ కుమార్ సార్ అండ్ లావణ్య మేడం. వెల్కమ్ సార్, మీరు మాట్లాడవచ్చు సార్. గుడ్ ఈవినింగ్, నా పేరు లావణ్య, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ ఈవినింగ్. నేను వచ్చేసి రాజ్ కుమార్, నేను ఎన్టీపీసీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి తిరుపతికి కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ క్లీన్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద బిజినెస్. థ్యాంక్ యూ సార్. నేను వచ్చేసి ఈ బిజినెస్ ను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసము, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఈ బిజినెస్ బిల్డ్ చేశాను. నేను ఒక రిపీటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో నేను జాబ్ చేశాను. పార్ట్ టైం ఈ బిజినెస్ బిల్డ్ చేసి ఈ రోజున చాలా ఫ్రీగా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. యాక్చువల్గా ఏంటంటే మన సక్సెస్ సెమినార్ లో ఏంటంటే మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఎవ్రీ టైమ్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ప్రోడక్ట్స్. న్యూ ప్రోడక్ట్స్ మీన్స్ ద బిజినెస్ ఈస్ గ్రోయింగ్. అంటే ప్రోడక్ట్ ఎట్లయితే మనకి లాంచ్ అవుతా ఉంటాయో బై డిఫాల్ట్, అంటే మీరు కొంత బిజినెస్ బిల్డ్ చేసిన తర్వాత మీరు ఆ బిజినెస్ అట్లనే సస్టైనబుల్ అయి ఉంటుంది. కానీ మీరు ఏదైతే కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు మీరు బిజినెస్ బిల్డ్ చేయకున్నా కానీ మీ బిజినెస్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రోడక్ట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో బై డిఫాల్ట్ ఉన్న కస్టమర్సే బిజినెస్ ను ఎక్కువ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఏంటంటే వితౌట్ వర్కింగ్ యూ విల్ గెట్ ఏ మోర్ బిజినెస్. అంటే మీరు పని చేయకుండానే మీరు బిజినెస్ ని, అంటే మీ యొక్క బిజినెస్ వాల్యూమ్ ని పెంచేటువంటి ఆపర్చునిటీ ఈ బిజినెస్ లో చాలా ఎక్కువ ఉంది. ఓకే అండి, బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సిల్వర్ ప్రొడ్యూసర్ ఏదైతే ఉందో, ఈ సిల్వర్ ప్రొడ్యూసర్ లో 3 నెలలు ఎవరైతే ఉంటారో, అంటే ఈ 10,000 పాయింట్స్ ని 3 months ఎవరైతే చేస్తారో వాళ్ళకి గోల్డ్ ప్రొడ్యూసర్ అంటారు. హైదరాబాద్ నుండి మనకి అశోక్ సజ్జన్ అండ్ సుధా సజ్జన్ ఉన్నారండి గోల్డ్ ప్రొడ్యూసర్ లెవెల్లో. అశోక్ సార్ గారు మీరు మాట్లాడొచ్చు సార్. ఎవరన్నా లీడర్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్ నుండి ఒక లీడర్ ఉన్నారండి గోల్డ్ ప్రొడ్యూసర్ లెవెల్లో, సురేష్ సార్ అండ్ మాధవి మేడం. సురేష్ గారు మీరు మాట్లాడొచ్చు సార్. సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సురేష్ బాబు అండి. నేను బ్యాంక్లో జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా మా మిసెస్ మాధవితో కలిసి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నానండి. సో రీసెంట్లీ సక్సెస్ సెమినార్ చూడడం జరిగింది. దాంట్లో అంటే సక్సెస్ పీపుల్ చూసినప్పుడు ఏంటంటే, అంటే మనకు కూడా ఒక ఫ్యూచర్లో మనము ఆ లెవెల్కి వెళ్దామని చెప్పేసి ఒక విజన్ అనేది కలగడం జరుగుతుంది. సో చాలా ఎక్సలెంట్ సెమినార్ అండి అది. సో థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లో ప్లాటినం అని ఉంటుందండి. ప్లాటినం లెవెల్ అంటే 10,000 పాయింట్స్ ని 6 months ఎవరైతే కంటిన్యూషన్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ప్లాటినం అంటారు. మనకు హైదరాబాద్ నుండి డి శ్రీనివాసులు సార్ అండ్ శ్రీలక్ష్మి మేడం ఉన్నారండి. డి శ్రీనివాసులు గారు వెల్కమ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు, మా మిస్సెస్ శ్రీలక్ష్మితో కలిసి పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. నేను ట్రెడిషనల్ బిజినెస్ పర్సన్ని. ఇప్పుడు సక్సెస్ సెమినార్ గురించి చెప్పమన్నారు కదా. ఇంతకుముందు సక్సెస్ సెమినార్ అటెండ్ చేయాలి అంటే చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళేవాళ్ళం. ఒక 2 రోజులు ప్రయాణం, ఒక రోజు బస్సెస్లో, ఇవన్నీ లేకుండా హాయిగా ఇంట్లో కూర్చొని మన టీవీల ముందు ల్యాప్టాప్ల ముందు సెమినార్ అంటే మన లీడర్స్ షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఇంట్లోనే మనం తీసుకున్నాం. అంటే చూడండి, బయట బిజినెస్లు అలా ఏం నడుస్తలేవు, వేరే బిజినెస్లు చాలా టైట్గా ఉంది. కానీ మనం ఇంట్లో ఉండి బిజినెస్ రన్ చేస్తున్నాం. ఇక్కడ మీటింగ్స్ జూమ్లో అవుతున్నాయి. సక్సెస్ సెమినార్ లాంటివి మనం డైరెక్ట్ టీవీలో లైవ్లో చూస్తున్నాం.
నాకు ఇది బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనకు ప్లాటినం లెవెల్లో అబ్దుల్ మజీద్ గారు ఉన్నారండి. అబ్దుల్ మజీద్ గారు మీరు మాట్లాడవచ్చు సార్. ఓకే అండి. నెక్స్ట్ మనకు ప్లాటినం లెవెల్లో సదానందం గారు ఉన్నారండి. ఏకు సదానందం సార్, వరంగల్ నుండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కిషోర్ గారు అండ్ శిరీష మేడం ఉన్నారండి, హైదరాబాద్ నుండి. కిషోర్ సార్ అండ్ శిరీష మేడం మాట్లాడొచ్చు సార్ మీరు. ఫార్వర్డ్. ఓకే అండి. నెక్స్ట్ ఈ 10,000 పాయింట్స్ ని ఒక ఇయర్ అంతా ఎవరితో అయితే బిజినెస్ ఉంటుందో వాళ్ళకి ఫౌండర్ ప్లాటినం అంటారు. నేను ఈ బిజినెస్ లో ఫౌండర్ ప్లాటినం లెవెల్లో ఉన్నా. నా పేరు సంపత్ రత్న, అది ప్రాపర్ గోదావరి. కానీ నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఈ బిజినెస్ చూడడం జరిగింది. ఈరోజు కెరీర్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నా, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వర్క్ చేస్తున్నా. మంచి బిజినెస్ అండి, ప్రొడక్ట్స్ చాలా బాగుంటది. బిజినెస్ వచ్చేసి చాలా పెద్ద బిజినెస్ ఇది. ఇప్పుడు మొన్న సక్సెస్ సెమినార్ విన్నప్పుడు నాకు కొన్ని పాయింట్స్ చాలా నచ్చినాయి. 1-2 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక స్పీకర్ ఏమంటాడంటే, చాలా మంది బిజినెస్ లోకి వస్తారు కానీ ఎక్కువ రోజులు ఉండరు, వెళ్ళిపోతారు అని చెప్తాడు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి ఓపిక ఉండదట. ఆయన ఏమన్నాడంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాడు. ఏమంటాడంటే ఒక స్పీకరు, ఇప్పుడు కోడి ఉంటది కదా, కోడి తల ఇంత చిన్నగా ఉంటది, దాని మెదడు ఉంటది కదా, అది ఒక బఠానీ సైజులో ఉంటదట. పల్లి బఠానీ సైజులో చిన్నగా పీనట్ సైజులో ఉంటది. అంత చిన్న మైండ్ ఉండే కోడికి కూడా దాని గుడ్డు నుండి పిల్ల బయటికి రావాలంటే 21 రోజులు దాన్ని పొదగాల్సి ఉంటది, దాని మీద కూర్చోవాల్సి ఉంటది అనేది తెలుసా. ఇంత చిన్న మైండ్ ఉండే కోడికి అంత విషయం అర్థమైంది. 21 డేస్ ఆ గుడ్ల మీద కూర్చుంటే పిల్ల బయటకు వస్తుందని. కానీ అదే చాలా మంది బిజినెస్ లోకి వచ్చి ఇమీడియట్ రిజల్ట్ లను ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ రిజల్ట్ వచ్చే వరకు ఓపికతోని పని చేయాలనే విషయాన్ని మర్చిపోతారు. అందుకే చాలా మంది వెళ్ళిపోతారు బిజినెస్ లో అని చెప్పిండు. ఇది ఎట్లా అంటే యాంబే అనేది వచ్చేసి మైండ్ గేమ్. ఇది దీన్ని పేషెన్స్ తోని ఓపికతోని ఎవరైతే వర్క్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అదొక విషయం. తర్వాత ఇంకొక పాయింట్ ఏమంటాడంటే, కొత్త ప్రోడక్ట్లు ఇంట్రొడ్యూస్ చేసే దాంట్లో వాళ్ళు చవన్ప్రాష్ గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇండియాలో చవన్ప్రాష్ అంటే అందరికి తెలుసు, కానీ మనకు న్యూట్రిలైట్ లో చవన్ప్రాష్ వస్తుంది. ఇది మనకు బిగ్ ప్రోడక్ట్. ఇది చాలా సేల్ ఉంటది. ఎక్కువ డిఫరెంట్ వాటితోని మనకు అది తయారు చేసి ఇస్తున్నారు కాబట్టి చవన్ప్రాష్ చాలా సేల్ ఉంటది. బాగా ఎక్సైటెడ్ ఉన్నాం, ఎందుకంటే మన కొత్త సంవత్సరంలో కొత్త ప్రొడక్ట్స్ తో ఎక్కువ బిజినెస్ వచ్చింది అనుకోండి, మనకి ఎక్కువ మనీ కూడా వస్తుంది. నేను అనేది ఏమంటే, మేము స్టార్టింగ్ బిజినెస్ లో వచ్చినప్పుడు టూత్ బ్రష్ లేకుండా, కొద్ది రోజులకి టూత్ బ్రష్ వచ్చింది, కొద్ది రోజు పేస్ట్ లేకుండే, కొద్ది రోజులకి పేస్ట్ వచ్చింది. ఫస్ట్ పౌడర్ లేకుండా మేము బిజినెస్ జాయిన్ అయినప్పుడు, తర్వాత పౌడర్ వచ్చింది. మేము బిజినెస్ జాయిన్ అయినాక చాలా రోజుల తర్వాత కొబ్బరి నూనె వచ్చింది. అంటే కొందరు అంటారు మనకు అది లేదు కదా, ఇది లేదు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి మనుషుల్ని నెట్వర్క్ చేస్తావో, రేపటి కాలంలో యాంబే కంపెనీ వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు పెద్దగా చేసుకోనికి చాలా ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మీ ముందు ఉంచుతుంది. అప్పటికి ఏమైతుంది, మీకు నెట్వర్క్ ఉన్నప్పుడు మీ నెట్వర్క్ లో పీపుల్ ఆ ప్రోడక్ట్లను కొన్నప్పుడు మీకు డబ్బు వస్తుంది. కానీ యాంబే ప్రోడక్ట్లు తెస్తుంది, మీకు నెట్వర్క్ ఎవరు లేరు, మీరు ఒక్కలే ఉన్నారు అనుకోండి, ఎంత కొనుక్కుంటారు? మా అంటే 10,000 రూపాయలు సేల్ అవుతుంది కావచ్చు, అంతకంటే అయితే చేయలేరు. అదే ఒక 100 మనుషుల టీం ఉండి మనిషికి 10,000 కొనేటట్టు ఉంటే 10 లక్షల వ్యాపారం అవుతుంది. అట్లా మీరు నెట్వర్క్ చేసుకోవడం ద్వారా చాలా రిచ్ అవుతారు. చవన్ప్రాష్ ప్రోడక్ట్ వస్తుందంటే నేనైతే చాలా ఎగ్జైట్ అయినా. తర్వాత ఇంకొకటి వచ్చేసి మన దాన్ని ఏమంటారు, ఇంతకు ముందు మనకు ఫ్రూట్ డ్రింక్స్ ఉండే, ఫ్రూట్ డ్రింక్స్ తర్వాత ఎనర్జీ డ్రింక్స్ ఇట్లాంటివి ఉండే కదా. అయితే ఐటీసీ కంపెనీ నుండి ఏదైతే ఫ్రూట్ డ్రింక్స్ ఉన్నాయో, ఇప్పుడు ఐటీసీ కంపెనీ నుండి మనకు మిల్క్ షేక్ వస్తుందండి. ఇప్పుడు చాలా మంది ఎక్కడైనా మిల్క్ ప్రోడక్ట్ కనబడితే మనం ఒక సీసా కొనుక్కొని తాగేది ఇంతకు ముందు. అయితే ఇప్పుడు అది యాంవేలో వస్తుంది. అంటే మనం ఒకసారి ఆలోచించి చూడండి, రాబోయే కాలంలో చాలా ప్రోడక్ట్ మనం రెగ్యులర్ గా వాడుకునే ప్రోడక్ట్ యాంవేలో వస్తాయి. ఇప్పుడు ఎవరైనా పీపుల్ ఒక ప్రోడక్ట్ అవసరం ఉండి తీసుకుంటే, మీకు ఒక పీవీ వచ్చింది అనుకోండి,
రేపు మీ టీంలో వేల సంఖ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నప్పుడు ఒక్కో పివి ఎన్ని పివిలు అవుతుంది. ఈ విజన్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళే బిజినెస్ లో పెద్దగా అవుతారు. చాలా పొటెన్షియల్ ఉన్న బిజినెస్ ఇది. రియల్ గా మేమైతే ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా బిజినెస్ వదలకుండా పట్టుకొని ఉన్నందుకు ఈ రోజు బిజినెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుండి ఉండే బిజినెస్ ఏదైతే ఉందో రాబోయే 2-3 సంవత్సరాలలో వచ్చే బిజినెస్ 20 సంవత్సరాల కంటే ఎక్కువ గ్రోత్ తోని స్పీడ్ తోని బిజినెస్ బిల్డ్ అవుతుంది. అట్లాంటి కండిషన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా మార్పులు అన్ని జరిగినాయి, అంత స్కోప్ ఉంది. ఈ రోజు ఈ కరోనా రావడంతో కూడా చాలా టెక్నాలజీ రిలేటెడ్. నాకు అంతకు ముందు జూమ్ మీటింగ్ అంటే తెలియదు, నాకు యూట్యూబ్ మీద కూడా చాలా నాలెడ్జ్ లేకుండే. ఈరోజు నేను స్పెషల్ గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా. తర్వాత వచ్చేసి ఈ జూమ్ మీటింగ్స్ నేర్చుకున్నా. ఈ రోజు ఆంబే కంపెనీ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ని కూడా వచ్చేసి జూమ్ మీటింగ్ లో చేస్తుంది, లేదా యూట్యూబ్ లింక్ చేస్తున్నారు. ఈ రోజు మొత్తం టెక్నాలజీ రిలేటెడ్ పని. అంటే మన ఇంట్లో మనం కూర్చొని గంట సేపు ఫోన్ ముందు కూర్చొని బిజినెస్ నేర్చుకునే కండిషన్, బిజినెస్ నేర్పే కండిషన్ వచ్చేసింది. మనం ఎక్కడో తిరిగి ఎక్కడో వర్క్ చేసేది కాదు, ఉన్న దగ్గర ఉండి ఆపరేట్ చేసుకునే కండిషన్ వచ్చింది. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొద్దిగా వర్క్ చేసుకోగలిగితే చాలా పెద్ద బిజినెస్ ను క్యాప్చర్ చేసుకోగలుగుతారు. ఇది బెస్ట్ టైం అండి, బాగా ప్లాన్ చేసుకోండి. నేనైతే కొత్త ప్రోడక్ట్ల గురించి చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నెక్స్ట్ ఇయర్ నేను మీ అందరికి చెప్పేది ఏమంటే, ఇక్కడికి మనకి ఇయర్ ఎండ్ దగ్గరకు వచ్చేసింది. మనకు కొత్త సంవత్సరం వస్తుంది 2021. ఇప్పటి నుండే బాగా డ్రీమ్ చేయండి. కొత్త సంవత్సరం పెద్ద బిజినెస్ చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా, లెగ్స్ బిల్డ్ చేసుకోవాలా, నెట్వర్క్ చేసుకోవాలా, బాగా డబ్బులు సంపాదించుకోవాలా, బిజినెస్ సెక్యూర్ చేసుకోవాలా. ఇట్లా చాలా డ్రీమ్ బాగా బిల్డ్ చేయండి. మీకు ఆటోమేటిక్ గా పెద్ద బిజినెస్ వస్తుంది. గుడ్ లక్ అండి అందరికి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త వాళ్ళకి వెల్కమ్. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ ఉన్న వాళ్ళందరికీ మంచి బిజినెస్ లో ఉన్నారు. మీరు అందరు మంచి గ్రో కావాలని కోరుకుంటున్నా. గుడ్ లక్ అండి. ఓకే అండి, దీని తర్వాత వచ్చేసి మనకు ఈ ప్లాటినం లెవెల్లో టూ టీమ్స్ లో ప్లాటినం ఉండి థర్డ్ టీమ్ నుండి 4000 పాయింట్స్ ఉన్నట్టయితే అట్లా 6 మంత్స్ ఉంటే వాళ్ళకి షఫైర్ అంటారు. మనకు కేపీ రెడ్డి సార్ అండ్ సునీల మేడం ఉన్నారండి షఫైర్ లో. హైదరాబాద్ నుండి కేపీ రెడ్డి సార్ అండ్ సునీల మేడం, వెల్కమ్ సార్. మీరు మాట్లాడొచ్చు సార్. ఫార్వర్డ్. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మన 3 టీములలో కనుక ఎవరైతే ప్లాటినమ్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఎమరాల్డ్ అంటారు. మనకు హైదరాబాద్ నుండి జంగయ్య సార్ అండ్ బాలామణి మేడం ఉన్నారండి ఎమరాల్డ్ లెవెల్లో. జంగయ్య సార్ అండ్ బాలామణి మేడం, ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు మాట్లాడొచ్చు సార్. గుడ్ ఈవినింగ్, నా పేరు జంగయ్య, నేను వచ్చేసి బిల్డింగ్ కాంట్రాక్టర్ని, మిస్సెస్ మనీ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు బాలమణి, హోమ్ మేకర్. మేము 10 years నుంచి ఈ బిజినెస్ని కెరియర్గా బిల్డ్ చేస్తున్నామండి. ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. మేము 10 years క్రితం ఈ బిజినెస్లోకి రావడానికి కారణం ఏం లేదండి, బయట ప్రోడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళం. అక్కడ షాప్ చేంజ్ చేసి ఇందులో మేము ప్రోడక్ట్ యూజ్ చేసాము. దానివల్లే మాకు నచ్చింది కాబట్టి వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాం. అందుకే ఇవాళ మేము ముందు ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నాం అనమాట. కానీ ఈ రోజు అంటే ఇప్పుడు ఒక కైట్ ఎగరేసినప్పుడు ఎగరడానికి కారణమైన ఆ దారం అనేది ఎవరికి కనిపించదు. కానీ ఈ బిజినెస్ లో మేము ఇవాళ ఇలా సక్సెస్ కావడానికి కారణమైన మా మెంటర్స్ వచ్చేసి శ్రీనివాస్ సార్ అండ్ కృష్ణకుమారి మేడం అనమాట. వాళ్ళకి ఎప్పటికీ మేము ఏమంటారు కృతజ్ఞతగా ఉంటాం అనమాట. థ్యాంక్స్ చెప్తున్నాము. ఇందులో ఏం లేదండి, మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ చేయి పట్టుకోండి. ఒక 2 to 3 years అనమాట, మీరు మాలాగా మా స్టేజ్కి రావచ్చు. ఈ రోజు మీకు ఈ బిజినెస్ ఒక మర్రి గింజలాగా కనిపిస్తుంది అనమాట. కానీ ఒక 2 to 3 years తర్వాత మర్రి చెట్టులాగా ఆ నీడలో మీ 3 generations మీ లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. టేక్ రైట్ డిసిషన్. గుడ్ ఈవినింగ్ మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే నిన్న జరిగిన సెమినార్లో సరస్వతి అండ్ కిరీటి, అతను వచ్చేసి 22 years అవుతుంది. నీకు తెలిసిందో లేదు, బిజినెస్లో ఏంది మెయిన్ ఇంపార్టెంట్ అంటే నిలవడం ఇంపార్టెంట్. అంటే కన్సిస్టెన్సీ. చాలా మంది వచ్చేసి వారం రోజులు, నెల రోజులు, 6 నెలలు, 1 సంవత్సరం ఉండి వదిలేయడం చాలా ఈజీ అండి. వదలడానికి స్ట్రెంత్ అవసరం లేదు, నిలబడడానికి స్ట్రెంత్ కావాలి. ఇంట్లో అందుకే చాలా మంది నిలబడరు లైఫ్లో. ఇప్పుడు గెలిచే వాళ్ళు ఎట్లా గెలుస్తారు? వదిలేసిన వాళ్ళ పనిని చేసి గెలుస్తారు. కొత్తగా ఏం చేయరు వాళ్ళు. ఎవరైతే వదిలేసారో వాళ్ళు పని చేసి గెలుస్తాం. కాకపోతే ఇందులో కన్సిస్టెన్సీ కనుక ఇందులో ఉంటే అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది.
ఎందుకంటే మీకు ఎవ్రీ ఇయర్ ప్రొడక్ట్ లాంచ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ప్లాంట్ ఓపెన్ చేసి 1000 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ మామూలుగా వచ్చి పెట్టదు కదా 1000 కోట్లు. వాళ్ళకి ఒక విజన్, ఒక 50-60 సంవత్సరాల విజన్ ఉంటుంది వాళ్ళకి. మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ మనకు కొద్ది ఏంటంటే మన విజన్ కంపెనీకి ఉన్నప్పుడు ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ మన కోసం పెట్టింది అనుకోవాలి. ఇప్పుడు కంపెనీ కోసం కాదు, మనం విన్ కావడానికి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది అక్కడ. ఇది మనకు అర్థం కావాలి. పెద్దగా అర్థం కాకపోవడానికి ఏముంటది, బయట ప్రొడక్ట్ చేంజ్ చేసి ఈ ప్రొడక్ట్ వాడడం, ఈ విషయాన్ని వేరే వాళ్ళతో చేంజ్ చేసుకోవడం మనం చేసే పని. అట్లని చెప్పి అందరినీ మీరు సాటిస్ఫై చేయలేరు. భూమి మీద దేవుడే సాటిస్ఫై చేయలేదు అందరినీ, మీరు ఎట్లా సాటిస్ఫై చేస్తారు? ఒక అతను రాముడు అంటాడు, ఒక అతను శివుడు అంటాడు, ఒక అతను వచ్చి సాయిబాబా అంటాడు. మరి దేవుడే అందరిని సాటిస్ఫై చేయలేకపోతే ఆమె ప్రొడక్ట్ అందరిని ఎట్లా సాటిస్ఫై చేస్తామండి? అందరిని సాటిస్ఫై చేయడం కాదు, నువ్వు సాటిస్ఫై అవుతున్నావా లేదా, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నేను ఎందుకోసం ఈ బిజినెస్ లోకి వచ్చినాను, ఫస్ట్ నేను డ్రీమ్ రాసుకోండి, దానికోసం మీరు పని చేయండి, అంతేగా ఎవరి కోసమో మీరు పని చేయొద్దు. వాడు ఎస్ అంటే సంకలు కొట్టడం, వాడు నో అంటే మనం ఏడవడం, ఇట్లాంటివన్నీ నడవండి. మీకు ఏం కావాలని బిజినెస్ లోకి వచ్చారు, పర్పస్ ఏంటి? మీకు ఎప్పుడైతే పర్పస్ క్లారిటీ ఉంటుందో మీరు ప్యాషన్ గా వర్క్ చేస్తారు. చేయాల్సింది మీరు ప్యాషన్ గా వర్క్ చేసే పని ఏంటంటే, ఇంట్లో ప్రొడక్ట్ వాడుతున్నాం, నచ్చితే వాడతాం, నచ్చకపోతే వదిలేస్తాం. ఇది పెద్ద కష్టమా? కానే కాదు. నచ్చిన వాళ్ళని వేరేతో షేర్ చేస్తాం. షేర్ చేసే ప్రాసెస్ వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. మనకు నచ్చేవాడు మనతో పాటు వస్తాడు. ఇప్పుడు మనకు ఒక పాపకు పెళ్లి చేయాలంటే నలుగురు చూస్తాం, నచ్చినోని చేసుకుంటాం. మరి మా ముగ్గురు ఎందుకు రాలేదంటే, అరే ఎవడు రావాలో ఆడే వస్తాడు. మీరు ప్లాన్ చెప్పండి, వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. ఆడెందుకు రాలేదని మనం ఎక్కువ ఆలోచిస్తాం. వచ్చిన ఎలా గ్రో చేయాలని ఆలోచించండి. భూమి మీద జనమే లేరా? కాకపోతే ఇక్కడ కావాల్సింది ప్యాషన్. మీ పట్ల మీరు డ్రీమ్ డిజైన్ చేసుకోండి, దానికోసం ఎవ్రీడే వర్క్ చేయండి. ఇక్కడ చేయాల్సింది జూమ్, ఈ వర్చువల్ మీటింగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇంతకుముందు ఎక్కడో అంజనా ఫంక్షన్లో చేసేవాళ్ళం, ఈరోజు ఇండియానే కనెక్ట్ చేస్తున్నాం. కరోనాకి థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే ఈ రకంగా వర్చువల్ మీటింగ్స్ అద్భుతంగా చేయగలుగుతున్నాం. ఇండియా మొత్తం ఒకటైంది, ప్రపంచం మొత్తం ఒకటైంది. ఇప్పుడు ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు కరోనాకి మళ్ళీ థ్యాంక్ చెప్పుకోవాలి. ఈ కరోనా సిచ్యువేషన్ మనం గ్రోత్ లో ఉన్నాం, చాలా మందికి తెలియదు. కరోనా వచ్చి చాలా బయట జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. కానీ వాళ్ళందరినీ మొన్న వచ్చిన స్పీకర్స్ మొత్తం ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఈరోజు 22 ఇయర్స్ తర్వాత డబుల్ డైమండ్ అండి, ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు 10 సంవత్సరాలు నా టీంలో ఒక అతను ఉన్నాడు, ఇప్పటికి 5 సంవత్సరాలు వదిలేసి బిజినెస్ వదిలేసి అతను ఒరిగింది ఏం లేదు. అతను వచ్చి ఇంట్లో ఉంటే ఏదైనా మారే ఛాన్స్ ఉంది, బయటకు పోతే అసలు ఛాన్సే లేదు కదా. ఇందులో ఒక అవకాశం ఉంది కదా, బయటకు పోయి పొడిచేది ఏం లేదు. చాలా మంది ఏదో అనుకుంటారు, ఏముండదు అక్కడ. ఇక్కడ ఉంటే గెలిచే ఛాన్స్ ఉంది, బయట ఉంటే గెలవడానికి 100% ఛాన్సే లేదు. రైట్ డిసిషన్ తీసుకోండి, మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు చేయబట్టుకోండి, మీకు ఒక రైట్ మెంటర్ని చూసుకోండి. మీ జీవితంలో గొప్ప పని ఏంటంటే మీరు మెంటర్ని చూజ్ చేసుకోవడం. ఎవరైతే రైట్ గ్రోయింగ్ అప్లైన్ ఉన్నారో వాళ్ళ మెంటర్ని చూజ్ చేసుకొని వాళ్ళ సబ్మిషన్ లో మీరు ఉండండి. విత్ ఇన్ 2 years లో మీ లైఫ్ చేంజ్ కాకపోతే నన్ను అడగండి, నేను ఇదే ప్లాట్ఫామ్ మీద ఉంటా. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ జంగయ్య గారు. ఫ్రెండ్స్, ఇదే 3 టీంల నుండి ప్లాటినం ఏదైతే ఉందో, 3 టీంల నుండి ఇయర్ మొత్తం ఎవరిదైతే కంటిన్యూషన్ బిజినెస్ ఉంటుందో, అంటే 10,000 పాయింట్స్ ఇయర్ మొత్తం ఉంటుందో వాళ్ళకి ఎమరాల్డ్ అంటారు. హైదరాబాద్ నుండి మా అప్లైన్ ఉన్నారండి, శ్రీనివాస్ యాదవ్ సార్ అండ్ కృష్ణకుమారి మేడం. వెల్కమ్ సార్ శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడొచ్చు సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. అందరు బాగున్నారా? ఫెంటాస్టిక్. ఈ రోజు అయితే మీటింగ్ అదిరిపోయింది ఫ్రెండ్. और తిరుపతి అండ్ అంజలి, ఫెంటాస్టిక్ ప్లాన్, సూపర్ ఎక్సలెంట్ ప్లాన్ చెప్పారు. కొత్త వాళ్ళకి అన్ని విషయాలు అర్థమైపోయింది, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. న్యూ పీపుల్ కూడా, పాత వాళ్ళకి కూడా అర్థమైంది ప్లాన్ ఎట్లా చెప్పాలని. మీరు కూడా ప్లాన్ నేర్చుకోండి. ఇప్పుడు తిరుపతి ఎట్లయితే ప్లాన్ చెప్పిండో మీరు అదే ప్లాన్ మీరు చెప్పడం స్టార్ట్ చేయండి. బిజినెస్ లో సీక్రెట్ ఏంటంటే ప్లాన్ చెప్పడమే సీక్రెట్. మీకు ఏమి వచ్చినా ఏమి రాకపోయినా పెద్ద ఒరిగేది ఏం లేదు. ప్లాన్ చెప్పడం వచ్చింది అనుకోండి, బిజినెస్ రాకింగ్. ఎంవేలో ప్లాన్ ఎవరైతే చెప్తారో, డెమోలు ఎవరైతే చేస్తారో వాళ్ళు డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్ అవుతారు. నేను బుక్స్ బాగా చదువుతా, నేను సీరియల్ బాగా వింటా, ఇను కానీ ప్లాన్ చెప్పు. సీరియల్ బాగా వింటా, ఇను బాగా ప్లాన్ చెప్పు. ప్లాన్ చెప్పడం ఈ బిజినెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. ఎక్కువ మందికి బిజినెస్ చూపడం ఈ బిజినెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. ఎక్కువ మందికి ప్రొడక్ట్స్ మాట్లాడడం మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. ఆల్రెడీ మన టీంలో 2020 ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసినాం. 20 మంది కస్టమర్లకు 20 PV 20 రోజుల్లో ఇవ్వాలి. ఈ గోల్ సెట్ చేసుకోండి. మీ బిజినెస్ రాకింగ్. దీనిలో చాలా పెద్ద పరమార్థం ఉంది, దీనిలో చాలా పెద్ద రహస్యం ఉంది. మీరు 1 నెలలో 20 మంది కస్టమర్ తో మాట్లాడండి, నా దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి నీకు చూపించాలనుకుంటానని. మీకు
ఆ కస్టమర్లే బిజినెస్ నేర్పిస్తారు. ఓకేనా, ఎట్లా బిజినెస్ బిల్డ్ చేయాలని. యార్ నువ్వు కస్టమర్నే కలవవు, లేకపోతే అంటే ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసి అతను ప్లాటినం చేస్తావు, తప్పు కదా. ముందు కస్టమర్ని కలవాలి, కస్టమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడు. ఎందుకంటే వరల్డ్ క్లాస్ నెంబర్ 1 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈరోజు కంపెనీ న్యూ పీపుల్ కు నా మెసేజ్ ఏంటంటే, కంపెనీ మీకు ఏం చెప్తారంటే వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రొడక్ట్ ఇస్తా, 100% గ్యారంటీ ఇస్తా, 60% పార్ట్నర్షిప్ ఇస్తా, బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తా. ఇప్పుడు చెప్పండి, బిజినెస్ చేసుకోవచ్చా లేదా? జీరో ఇన్వెస్ట్మెంట్ తో, నీది రూపాయి కూడా అక్కర్లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ తో. ఎంత పెద్ద ఇంటెలిజెంట్ తెలిసి బిజినెస్ బిల్డ్ చేయాలంటే, అరే మనం బయట కొనే ప్రొడక్ట్స్ తో నీకు బిజినెస్ అవుతుంది, నీ 3 తరాలు బాగుపడతాయి. ఇంతకన్నా పెద్ద రహస్యం ఏముంది? అర్థమైందా ఫ్రెండ్? ఈరోజు మీ ముందు చాలా పెద్ద లీడర్షిప్ ఉంది, వండర్ఫుల్ పీపుల్. వీళ్ళంతా ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళంతా గ్రేట్ పీపుల్, మై హీరోస్, వండర్ఫుల్ లీడర్స్. వీళ్ళంతా వాళ్ళని బ్లైండ్ గా ఫాలో అయిపోండి. జంగయ్య, బాలమణి, సంపత్ రత్న, ఓకేనా, ప్లాటినమ్స్ అందరూ, శ్రీనివాస్ అండ్ శ్రీలక్ష్మి, సదానందం, మజీద్, ఓకే, और కిషోర్, వండర్ఫుల్ లీడర్స్, రాజ్ కుమార్, సురేష్, తాతాజీ అండ్ మమతా, ఓకేనా, ఫెంటాస్టిక్ లీడర్స్ వీళ్ళంతా. లక్ష్మీనారాయణ, దీపిక, వీళ్ళంతా లీడర్స్ మ్యాన్. వీళ్ళు మామూలు మనుషులు కాదు. ఎటువంటి పర్సన్ ఒక్క వ్యక్తి దొరికితే పోయి జోబిలో కూర్చోండి, వాళ్ళని అడగండి, మేము బిజినెస్ బిల్డ్ చేయడానికి సీరియస్ ఉన్నా మీరు చెప్పండి. ఈ బిజినెస్ లో అంటే మీకు ఒక మంచి అప్లైన్, మంచి స్పాన్సర్ ఉన్నాడంటే మీ బిజినెస్ 50% అయిపోద్ది, మిగతాదంతా జస్ట్ వర్క్ అంతే. ఓకేనా, అవర్ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ రోజు ఇండియా బిజినెస్, ఎంవే ఇండియా బిజినెస్ ఎక్దమ్ హైవేలో ఉంది, ఫ్లై అయిపోతుంది. జస్ట్ ఈ బిజినెస్ ఒక 2 సంవత్సరాలు సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేయండి. సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటంటే, నాకు మూడు బాగలేదు, నాకు హెల్త్ బాగలేదు, నాకు ఇబ్బంది ఉంది, అప్పుడే ఎక్కువ ఎంవే చేయాలి. నీ మూడు బాగలేదు కదా, ఎక్కువ ప్లాన్లు చెప్పు. నీకు హెల్త్ బాగలేదు కదా, ప్లాన్లు చెప్పు, అన్ని బాగా అవుతాయి. ఎంవే బిజినెస్ లో అన్ని బాగుంటే నువ్వు చేసేదానికి ఏం లేదు, అన్ని బాగలేనప్పుడు చేయాలి. చాలా మంది ఏమంటుంటే, నాకు ఇప్పుడు అన్ని బాగుండాయి చేయను, అన్ని బాగుండాయి కాబట్టి చేయాలి. ఎందుకు తెలుసా, నీకు బాగలేని రోజు ఎంవే పని చేస్తుంది. ఈరోజు మేము 20+ years అయింది ఈ బిజినెస్ తో. కంప్లీట్ లైఫ్ ఇస్ కూల్, ఎంజాయ్. ఓకేనా, లైఫ్ లో నీకు ఏం కావాలో ఈ బిజినెస్ లో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్. 2 సంవత్సరాలు ఈ బిజినెస్ ను సిన్సియర్ గా నేర్చుకొని వర్క్ చేయాలి. మొరటుగా చేయొద్దు ఈ బిజినెస్, మొరటుగా చేసి ఏం రాదు. ఈ బిజినెస్ పొటెన్షియలిటీ అర్థం చేసుకో, దీంట్లో ఏం పని చేయాలని అర్థం చేసుకో, ఎట్లా వర్క్ చేయాలని అర్థం చేసుకో, మీ మెంటర్ ను గట్టిగా పట్టుకో, అడుగు నేను ఎట్లా ఈ బిజినెస్ బిల్డ్ చేయాలి. ఒక 2 సంవత్సరాల తర్వాత నీ స్టోరీ వేలాది మంది వింటారు, నీ స్టోరీని చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. మేము కూడా కూర్చొని సపోర్ట్ కొడతాం. 2 సంవత్సరాలు సిన్సియర్ గా వర్క్ చేయాలి. నైస్ టాకింగ్ యూ, లవ్ యూ, ఆల్ ది బెస్ట్. నువ్వు ఆల్రెడీ పాత సంవత్సరం 2020 క్లోజ్ అవుతుంది. ఈ మంత్ ప్రతి ఒక్క వ్యక్తి 0 పిన్నులో ఉండొద్దు, ప్రతి ఒక్క వ్యక్తి పిన్నులో ఉండాలి. అది 3% కావచ్చు, 21% కావచ్చు, 3, 6, 9, 12, 15, 18, 21 వితౌట్ పిన్ ఎవరు ఉండద్దు. ఇదే నేను కోరుకుండేది. ఈ మంత్ ఖచ్చితంగా మీరు పిన్ను బ్రేక్ చేయండి. న్యూ ఇయర్ స్వాగతం చెప్తాం, న్యూ ఇయర్ లో దుమ్ము లేపుతాం. ఓకేనా, లవ్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే సంపత్, బ్యాక్ టు హోస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఈ రోజుకి మనకు ఇక్కడికి మీటింగ్ అయిపోతుంది. చిన్న అనౌన్స్మెంట్స్ ఏమి అంటే, ఒకటి, మనకు ఎవ్రీ ట్యూస్డే మీటింగ్ ఉంటుంది 8 o'clock నుండి 9:30 వరకు. ఫ్రైడే రోజు మీటింగ్ ఉంటుంది నైట్ 8 o'clock నుండి 9:30 వరకు. ఫిజికల్ మీటింగ్లు బంద్ అయినాయి, దయచేసి ఇది అర్థం చేసుకోండి. మళ్ళా హాల్ మీటింగ్ ఉంటుందా, మమ్మల్ని మోటివేట్ చేస్తారా? ఇప్పుడు మీ ఇంట్లో మీరు గంట సేపు ఫోన్ ముందు కూర్చోపోతే మిమ్మల్ని దేవుడు కూడా మోటివేట్ చేయడు. ఇంత చిన్న విషయం మీకు ఎంత తొందరగా అర్థమైతే అంత బెటరు. రెండో విషయం వచ్చేసి, బయట పనులు లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ కరోనాలో ఎంతో మంది ఇన్కమ్ డిస్టర్బ్ అయింది, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా చేద్దామన్నా కానీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేరు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పెద్ద బిజినెస్, దీన్ని అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ మీద స్టడీ చేయండి. ఇది పెట్టుబడి లేని బిజినెస్, కొంచెం నేర్చుకుంటే నడిపించుకునే బిజినెస్. ఇది చాలా పెద్దగా బిజినెస్ బిల్డ్ చేయవస్తుంది. మీకు ఉద్యోగం ఉంటే ఉద్యోగంతో పాటు పార్ట్ టైం గా చేయవస్తుంది. ఉద్యోగాన్ని వదిలేసే పని లేదు. మళ్ళీ మీకు బిజినెస్ రాకుంటే నేర్పిస్తారు. ఇట్లాంటి ఒక బెస్ట్ బిజినెస్ మీ దగ్గరకు వచ్చింది. డెసిషన్ తీసుకొని అందరూ మంచిగా వర్క్ చేసుకోండి.
న్యూ ఇయర్ అనేది మీరు ఇప్పుడు మీ లోపల ఉత్సాహం ఎగ్జైట్మెంట్ ఉంటే మిమ్మల్ని చూసి జనాలందరూ ఎగ్జైట్ అవుతారు. మీరు డల్లుగా ఉన్నారు అనుకోండి, వచ్చే సంవత్సరం కూడా అటుకనే అయిపోతుంది. కాలం వెనకకి రాదు, ముందుకు పోతుంది. కాలంలో నువ్వు యాక్షన్ మొదలు పెడితే స్పీడ్ పెరుగుతుంది. అందుకని న్యూ ఇయర్ కి అందరూ డెసిషన్ తీసుకోండి, బాగా వర్క్ చేయాలని. ఎక్కువ లెగ్స్ పెట్టుకొని వర్క్ చేసుకోండి. టీమ్ తోని స్ట్రాంగ్ ఉండే టీమ్ ను బిల్డ్ చేసుకోండి. మీరు కదలండి, మీరు కదిలితే మీ బిజినెస్ కదులుతుంది. గుడ్ లక్ అండి. ఇక్కడితో మీటింగ్ అయిపోయింది. ఓకే అండి సార్.